ఒకటి జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది. దానికి ఆ లక్షణం. అగ్నిహోత్రం ఇంట్లో రగులుతోంది అనుకోండి, బాగా కరిగిన నెయ్యి, నీళ్ల కుండ రెండూ పక్క పక్కనే ఉన్నాయనుకోండి, నీటి కుండ తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి. ఏమి నాన్నగారు ఇది కూడా ద్రవమే కదా, ఇది తీసుకెళ్లి పోసేస్తానని చెప్పి పట్టుకెళ్ళి నెయ్యి పోసేశాడు అనుకోండి, అగ్నిహోత్రంలో ఆరుతుందా? ఇంకా ప్రజ్వరిల్లుతుంది. నీటి కుండతో పట్టుకెళ్ళి నీళ్లు పోసారనుకోండి, నిధనమైపోతుంది. అలా అహంకారాన్ని దెబ్బతిందనుకోండి, అవతల వాళ్ళ అహంకారంతోనే నిలబడ్డ వాళ్ళు అనుకోండి, దానివల్ల పట్టుదలలు పెరిగిపోతాయి, విపరీత పరిణామాలు వస్తాయి తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు. అహంకారము పోవాలి అనుకున్న వాడికి ఏకైక మార్గము లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోడి కూడిక వలన అహంకారం అనేటటువంటిది నశించిపోతుంది. అరే వాళ్ళే అన్ని తెలుసున్న వాళ్ళు అంత వినయంగా ఉన్నారు, అంత మర్యాదగా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, అరే మనం దేనికి అహంకరిస్తాంరా, తప్పు కదా, తెల్లవారు లేస్తే చూస్తున్నామని వాళ్ళని చూసి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనసు మారుతుంది. అదే విరుగుడు. అదే ఎంత కఠినమైన మనస్సునైనా, ఎంత అహంకారమైన మనస్సునైనా మార్చగలదు అని చిట్ట చివర మనకి ఏయాతి ఉపాఖ్యానం చేత మనకి తెలియచేస్తూ, చూడండి, ధర్మం అని ఒక మాట ఉంది కదా, అహంకారం పట్టుకుని ఉండిపోయిన దేవయాని చివరికి ఏం కోల్పోయిందంటే, ఇంతటి మహారాజుకు భార్య రాజవంశానికి తల్లి కాలేకపోయింది. అహంకారము అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది మనిషి పొంది ఉండడానికి ఇదిగో ఇదొకటి కారణము అని మీరు చెప్పడం కుదరదు. అహంకరించడానికి కారణాన్ని కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోవలసిన అవసరం ఏమి ఉండదు. ఏదో ఒకటి వెతుక్కుని ఇదిగో దీనికి నేను అహంకరించచ్చు అనుకుని అహంకరిస్తూ ఉంటాడంతే. ఒకడికి నేను పొడుగ్గా ఉన్నానన్న అహంకారం, ఒకడు పొట్టిగా ఉన్నానన్న అహంకారం, ఒకడికి నల్లగా ఉన్నానన్న అహంకారం, ఒకడికి తెల్లగా ఉన్నానన్న అహంకారం, ఒకడికి చదువుకున్నానన్న అహంకారం, నాకు ఈ చదువు రాలేదని ఒకటి అహంకారం, ఒకడికి డబ్బు ఉందని అహంకారం, ఒకడికి నాకు లేదని అహంకారం. అసలు మనిషి అహంకరించడానికి కొత్తగా కారణం అన్నది వెతుక్కోవలసిన అవసరం ఉండదు. దాంట్లో మనిషి తాదాత్మ్యత పొందవలసినటువంటి స్థితికి వశుడైతే ఏదో కారణాన్ని వెతుక్కుంటాడు. చిత్రం ఏంటంటే, అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తల్లిలో తండ్రిలో అధికారంలో ఉంటాడు, అందుకని బిడ్డలకు అహంకారం లేదు. భర్త అధికారంలో ఉంటాడు, భార్యకు అహంకారం. భార్య అధికారంలో ఉంటుంది, భర్తకు అహంకారం. తండ్రి గారు చాలా కీర్తి ప్రతిష్టలు వహించిన వాడై ఉంటాడు, అందుకని బిడ్డలకు అహంకారం. భర్త గొప్పవాడని భార్యకు అహంకారం, భార్య చాలా గొప్పది లబ్ధ ప్రతిష్ఠురాలని భర్తకు అహంకారం. పోనీ వీడికి ఏమైనా ఉందా అహంకరించడానికి? నీకు ఇది ఉందా అని అడిగారు అనుకోండి, నీకు ఏ గొప్పతనం ఉందా అహంకరిస్తున్నావు అని అడిగారు అనుకోండి, మా ఆయన గొప్పవాడు అందుకు అహంకరిస్తున్నాడు. ఏమైనా నీకు దేనికయ్యా అహంకారం అన్నారు అనుకోండి, మా ఆవిడ చాలా గొప్పది అందుకు ఈయనకి అహంకారం. కాబట్టి దానికి అర్థమేం ఉండదు. ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి సమస్యలు, ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఒకటి రెండు ఉండవు. అది యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని వ్యాసుడు మనకి భరతవంశ క్రమంలో అందచేశారు. దాన్ని నన్నయ్య గారు ఋషితుల్యుడు కనుక ఆంధ్రీకరించి కొన్ని అద్భుతమైనటువంటి అమృతభాండ సమానమైనటువంటి విషయాల్ని మనకు అందించారు. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకెళ్తుంది, మనిషికి ఒక గొప్ప ఆలంబనాన్ని ఇస్తుంది. అంత తొందరగా ప్రతిదానికి అహంకరించకుండా వినయంతో నిలబడగలిగినటువంటి స్థితిని అందచేస్తుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. ఆయనకి నడిచే దేవుడు అని పేరు. అంతటి వైభవాన్ని, ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందారాయన. అటువంటి మహాపురుషుడు ఒకానొకప్పుడు ఆయన ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటే రోడ్డుకి ఇరుప్రక్కలనున్నవారు కూడా నేల మీద పడి ఉండేవారు. ఒకానొక సందర్భంలో అయితే ఆయన ద్రవిడ దేశంలో నడిచి వెళుతుంటే 96 ఏళ్ల వయస్సులో
ముందు తొట్టి రిక్షా వెడుతుంటే దాన్ని పట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే తొట్టి రిక్షా ఎక్కకూడదా అని మీరు అడగచ్చు. సన్యాసి వాహనం ఎక్కకూడదు. అందుకని ఆయన నడిచి వెడుతుంటే ఎదురుగా బస్సుల్లో వస్తున్న వాళ్ళు చెప్పులు బస్సుల్లో విప్పేసి రోడ్డు రెండు పక్కల బస్సులు ఆపేసి కిందకి దిగిపోయి రెండు పక్కల ఆయన వెళ్ళిపోయేంత వరకు నేల మీద పడి నమస్కారం చేస్తుండగా ఆయన నడిచి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన తర్వాత బస్సులు వెళ్ళేవి. తమంత తాముగా అన్ని కోట్ల మంది నీరాజనాలు పట్టారు ఆయనకి. అంతటి మహాపురుషుడు ఒకసారి మాట్లాడుతూ అన్నారు, ఇంతమంది నాకెందుకు నమస్కరిస్తారో తెలుసా? నేను శంకరాచార్యుల వారు బట్ట కట్టుకున్నట్టుగా బట్ట కట్టుకుని వేషం కట్టాను, అందుకుని నాకు నమస్కారాలు. ఇవన్నీ ఎవరికి చెందుతాయంటే శంకర భగవత్పాదులకి చెందుతాయి తప్ప ఇవన్నీ నాకు అని మీరు అనుకోకండి. ఈ నమస్కారాలన్నీ శంకరాచార్యుల వారికి. వారు ఎలా సత్యదండం పట్టుకున్నారో అలా, వారు ఎలా కాషాయం కట్టుకున్నారో అలా కట్టుకుని వారు స్థాపించినటువంటి పీఠానికి నేను ఆధిపత్యం వహించినటువంటి కారణం చేత నాలో శంకరుల్ని చూసి నమస్కరిస్తున్నారు తప్ప ఈ నమస్కారములు నాకు కాదు. అలా అనగలిగినటువంటి స్థితి ఎంతమందికి ఉంటుంది? అది చాలా చాలా గొప్ప లక్షణం. ఎన్ని ఉన్నా తాను అంత వినయంగా ఉండగలగడం, తాను అంత మర్యాదతో ప్రవర్తించగలగడం, దేని చేత కూడా తాను ఆ గొప్పగా ఇదంతా నాదే అనేటటువంటి అహంకారాన్ని పొందకుండా ఉండగలగడం, అన్ని విభూతులు ఈశ్వరుడు ఇచ్చిన అత్యంత వినయంతో ప్రవర్తించగలగడం, ఇది అంత తేలిగ్గా అబ్బే విషయం కాదు. ఇక అహంకారం అంటారా, అది పొంది ఉండడానికి ఏమీ నేర్చుకోక్కర్లేదు. ఏమీ తెలియకపోవడమే అహంకారం పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం. అన్నీ తెలిసి నాకు అణిగిమడిగి పడుంటుంది, ఏమీ నాకు ఎగిరిగిరి పడుతుంది అని మనకి తెలుగులో ఒక సామెత. అలా చాలా అద్భుతమైనటువంటి గాథ. నిజంగా మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు మహాభారతంలో చదివి తెలుసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శంగా తీసుకోవలసినటువంటి గాథ. అన్ని ధర్మ సూక్ష్మములతో కూడుకున్నటువంటి గాథ. ఆద్యంతము అంత గొప్పగా ఆవిష్కరించారు మహానుభావుడు నన్నయ్య గారు. మీరు ఆ కథాక్రమాన్ని పరిశీలనం చేదురు గాని నేను నిన్నను ఆ కథ ప్రారంభం చేసి ఉన్నాను. బృహస్పతి కుమారుడు కచుడు, శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని. శుక్రాచార్యుల వారు రాక్షసరాజైనటువంటి వృషపర్వుడికి మంత్రి. బృహస్పతి కుమారుడైనటువంటి కచుణ్ణి దేవతలందరూ ప్రార్థన చేశారు, నువ్వు త్రికరణ శుద్ధిగా గురువుని సేవించు. గురువు దగ్గర మాయోపాయంతో విద్య నేర్చుకోమని పంపించడం కొన్ని కోట్ల జన్మలు నశించిపోని పంపించడం. మాయోపాయంతో గురువు దగ్గర విద్య నేర్చుకోకూడదు. కాబట్టి గురు శుశ్రూష చేసి నేర్చుకో. ప్రధానంగా శుక్రాచార్యుల వారి దగ్గర ఏం తెలుసుకోవాలంటే మృత సంజీవని విద్య తెలుసుకో. ఆయన దగ్గర ఆ విద్య ఉన్న కారణం చేత చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు శుక్రుడు. మనకి అలా బ్రతికించగలిగినటువంటి ఆ మంత్రశక్తి లేదు. ఆ కారణం చేత రాక్షసుల చేతిలో మడిసిపోయిన దేవతలు మళ్లీ ప్రాణం పొందే అవకాశం కలగట్లేదు. కాబట్టి గురువుని సేవించి నువ్వు ఆ విద్య నేర్చుకో. ఆయన వెళ్ళి అదే చెప్పాడు, నేను బృహస్పతి కుమారుణ్ణని చెప్పాడు. అంతే గౌరవించాడు శుక్రాచార్యుల వారు. ఆదరించాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, చదువు నేర్పుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది. ఇంత చదువుకున్నవాడైనా, ఇంత తపోనిష్ఠాగరిష్ఠుడైనా, అటువంటి మృత సంజీవిని విద్యని వశం చేసుకున్నవాడైనా, ఇంత ప్రతిష్ట పొందినవాడైనా, దేవగురువు బృహస్పతి ఎటువంటి వాడో తాను అటువంటి వాడైనా, శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది. ఏమిటా బలహీనత అంటే ఆయనకు ఒక్కతే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్ ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతారు. దేవయాని ప్రీతి పొందకపోతే శుక్రాచార్యుల వారు ప్రీతి పొందారు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు గమనించవలసి ఉంటుంది.
అలాగే ప్రవర్తించాడు కచుడు. అలాగే ప్రవర్తించాడు అన్నప్పుడు కచుడు బ్రహ్మచారి, దేవయాని కన్య. ఆయన ఆమెని అంతగా సేవిస్తే, అంతగా దగ్గరైతే, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరి మధ్య ఏర్పడేటటువంటి ప్రేమ చివరికి ఏ స్థితిని పొందాలి అన్న విషయంలో ఎవరికి ఉండేటటువంటి నియమాల చేత వాళ్ళు సంస్కారాన్ని పొంది ఉంటారు. యువతలి వారు అవతల వారిని ఏ కారణం చేత అలా చూస్తున్నారు అన్నదాన్ని బట్టి దగ్గరగా ఉన్న హృదయములు పవిత్రంగా ఉంటాయి. అలా చూడడం చేత కాకుండా చూడడంలో దోషం ఏదైనా ఉంటే ఇవి వేరు పరిణామాలకి దారితీస్తాయి. అదే జరిగింది ఈ కథలో. అది ఎందుకు వచ్చిందో వివరణ చేస్తున్నారు మనకి నన్నయ్య గారు. కచుడు బాగా బృహస్పతిని, బాగా శుక్రాచార్యుల వారిని, దేవయానిని సేవించినటువంటి కారణం చేత చాలా ప్రీతి పొందుతున్నాడు శుక్రాచార్యుల వారు ప్రతిరోజు. ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవిని విద్యని ఉపదేశం చేసేస్తాడు గురువుగారు. గురువుగారిని మీరు ఉపదేశం చెయ్యొద్దు అని అడ్డుపట్టగలిగిన వాడు ఉండడుగా, కాబట్టి ఇచ్చేస్తాడు ఆ విద్యని. కాబట్టి ఇవ్వకుండా చెయ్యాలి అంటే గురువు గారు లేకుండా చేస్తే వీళ్ళకే ప్రయోజనం ఉండదు. మళ్ళీ మృత సంజీవిని విద్య ఉండదు, ఆ విద్య గురువు గారితో ఉంది. కాబట్టి గురువు గారు వాళ్ళకి కావాలి. ఉండకూడని వాడెవరు? దేవతల నుంచి వచ్చిన వాడు కచుడు. కాబట్టి కచుడు లేకుండా చేద్దాం. కచుడు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కచుడిని చంపేయడమే. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాడికి కొన్ని విహితములు ఉంటాయి, కొన్ని కర్తవ్యములు ఉంటాయి. ఎప్పుడైనా ఆ గురుపత్ని పిలిచి నాయన భిక్షాన్నం తీసుకురా అందనుకోండి, వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తాడు. గురువు గారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే సమిధలు పట్టుకొస్తాడు. వెళ్ళి కాసిన పువ్వులు, పళ్ళు, తేనె పట్టుకురా, వెళ్ళి పట్టుకొస్తాడు. లేదు ఏదో ఈ ధేనువులను, ఆవులను మేపు అంటే ఆవుల్ని తీసుకెళ్లి మేపుతూ ఉంటాడు. అలాగే కచుడు ఒక రోజున ఆవుల్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ ఆవుల్ని మేపుతున్నాడు. మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఇప్పుడు ఉంటుంటాడు. నిన్ననే మీతో నేను మనవి చేశా, పరదేవత ఉంటుంది. కదలిక అన్నది మీరు ఎప్పుడు చెప్పినా అది పరదేవతానుగ్రహము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కదలికలన్నీ ఆగిపోయినటువంటి స్థితిలో అంతర్ముఖుడై సమాధి యందు శివుడితో రమిస్తూ తాను శివుడుగా నిలబడిపోయిన స్థితిలో శివుడు తప్ప మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతానుగ్రహము లోపించిందో కదలిక ఇంకొకలా మారిపోతుంది. కదలిక ఇంకొకలా మారిన ఉత్తర క్షణంలో పతనం ప్రారంభమైంది. అమ్మవారి అనుగ్రహం లేదు, ఒక్క కదలిక పాడి చేస్తుంది ఆవిడ. ఏదో ఒక కదలిక తేడా వస్తుంది అంతే. అది జీవితాన్ని కాదు, కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా పాడు చేస్తుంది. పరదేవత అనుగ్రహం ఉంది, మీ కదలికలో దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది. ఆవిడ దిద్దడానికైనా, అందుకే ఆవిడ పంచతన్మాత్రశాయక. ఆవిడ వీడిలా ఇంద్రియ లౌల్యానికి గురి కాని అని విడిచిపెట్టిన ఒక్కటే కారణం, అవతల వ్యక్తి యొక్క ధర్మనిష్ట, అవతల వ్యక్తి యొక్క భక్తి, ఈ రెండిటిని ప్రాతిపదికగా తీసుకుంది. ఇప్పుడు ఆయన అదృష్టం చూడండి, ఆయన సమిధలు తీసుకురావడానికి వెళ్ళి ఉంటే దారి తప్పాడనుకుంటాడు. ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు. ఆవులకో లక్షణం ఉంటుంది, తీసుకెళ్ళినటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. వాటికి అదొక లక్షణం ఉంటుంది. నిన్ను శృంగగిరి పీఠాన్ని నిర్వహణ చేసేటటువంటి హరిప్రసాద్ గారు మన దగ్గరికి వచ్చారు. వారి ఇంట్లో ఎప్పుడు ఆవులు ఉంటాయి. వారి అన్ని వ్యాపార ప్రాంగణముల యందు ఆవులు ఉంటాయి. ఆయన తన ఇంట్లో ఉన్న ఆవుని ఏదో అది కొంచెం చూడుతో ఉంది కదా అని చెప్పి దానికి బాగా రక్షణగా ఉంటుంది అని దగ్గరగా ఒక 50 కిలోమీటర్ల దూరం అవతల ఎక్కడో ఇంకొక ఊళ్ళో తన ఫ్యాక్టరీ ప్రిమిసిస్ లోకి పంపించారు ఒక ఆవుని. చాలా జాగ్రత్తగా పంపించి ఆయన రాత్రి పడుకుని నిద్రపోయారు. తెల్లవారేటప్పటికదా అంబారావం చేస్తూ గేటు ముందు నించునుంది. ఆ 50 కిలోమీటర్ల దూరం అది ఎన్నడూ వెళ్ళి ఎరగదు. ఎన్ని మలుపులో ఉండి ఇంకొక ఊరు అది వచ్చేసింది అంతే. ఎలా వచ్చేసింది రాత్రికి రాత్రి?
అంటే ఆవులకి ఆ లక్షణం ఉంటుంది, అవి యజమాని దగ్గరికి వచ్చేస్తాయి, అవి అంత కష్టపడి వచ్చేస్తాయి. కాబట్టి కచుడు రాకపోవచ్చు, కానీ ఆవులు వస్తాయి ఇంటికి. కాబట్టి ఆ రోజున ధేనువుల్ని కాస్తూ అతను వెళ్ళడమే అతని అదృష్టం. కాబట్టి అతనికి ఏదో జరిగింది అని అనుమానించడానికి ఒక కారణం ఏర్పడింది. దేవయానిని కూడా తృప్తిపరిస్తే తప్ప, దేవయాని కూడా సంతోషిస్తే తప్ప, సంతోషించని మనసు కచుడికి ఉండడం, శుక్రుడికి ఉండడం కచుడికి అదృష్టమైంది. ఎందుకని? శుక్రుడు పట్టించుకోలేదు, కానీ దేవయాని పట్టించుకోలేదు. వీడు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడిగింది. అలా అడిగేవాళ్ళు లేరనుకోండి, ఆయన ఏమైపోను, కుక్కలు పీకేసిన పులులు తినేసిన అయినా బతికించగలడు శుక్రాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసులు ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్లి ఓ చెట్టు కట్టేసి ఆయన్ని నరికి చంపేశారు. ఇప్పుడు ఆ కచుడు మరణించాడు. సాయంకాలం వరకు ఆవులు ఆ చుట్టుపక్కల మేత మేసాయి. వెనకాతల తోలుకెళ్లిన వాడు ఎవరున్నాడో అతను మరణించాడు, చెట్టు కట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీక్కు తినడం కూడా చాలా తేలిక క్రూర మృగాలకి. ఆవులు తిరిగి వచ్చాయి, శుక్రాచార్యుల వారు పట్టించుకోలేదు. ఆయన సాయంకాలం తను చేయవలసిన హోమం ఏముందో అగ్నికార్యం అది చేసుకున్నాడు. చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. దేవయాని వచ్చింది, వచ్చి శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది. ఇది అద్భుతమైనటువంటి రచనా విధానం. ఇందులో ఎక్కడా కూడా ఇంకొక రకమైన మాటను అన్నయ్య గారు తిన్నగా వాడరు. అంటే మీరు అర్థం చేసుకుని ఉంటారు నన్ను. కానీ ఆమె హృదయము ఆయన యందు అనురక్తమయ్యున్నది అన్న విషయం మాత్రం ఆవిడ మాట్లాడుతున్న తీరు బట్టి స్పష్టం. కాబట్టి ఆవిడండి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, వాడిమయాఖముల్ కలుగువాడ పరాంబుది గ్రుంకే ధేనువుల్ నీడిట వచ్చే ఏకతమ ఇష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్వగాబడి ప్రొద్దును పోయి కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో. ఇది మనసులో ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మాట్లాడనటువంటి మాటలు. కచుడు అన్నవాడు వాడు తిరుగుతున్నాడు, వాడు కనపట్టలేదు ఏంటంటే ఇవాళ అని వెళ్ళిపోవడం వేరు. ఈవిడ ఇవాళ మాట్లాడుతున్న తీరు వేరు. దేవయాని అంటే దేవయాని ఆయన ఎందు కచుని ఎందు అనురాగమును పెంచుకుంటోంది అనడానికి ఈ పద్యం సాక్ష్యం. ఆవిడంది, వాడిమయూఖముల్ కలుగువాడ పరాంబుది గ్రుంకే. చాలా తీవ్రమై వేడి కలిగినటువంటి కిరణములు కలిగినటువంటి సూర్య భగవానుడు పశ్చిమ సముద్రంలో మునక వేశాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. ధేనువుల్ నేటిట వచ్చే నేకతమ, వెళ్ళినటువంటి ఆవులు ఒక్క ఆవులే తిరిగి వచ్చాయి. ఆవుల్ని తోలుకుని వెళ్ళినవాడు తిరిగి రాలేదు. నిష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వెల్వగాబడియే. నీ అగ్నిహోత్రం ఉందే, దానికి చక్కగా నువ్వు హోమకార్యం మాత్రం పూర్తి చేసేశావు, హవిస్సులు ఇచ్చేశావు. ఆ అగ్నిలో వేల్చవలసినవి వేల్చావు, దానికి చేయవలసిన పూజ పూర్తి చేసేశావు. అంటే అందులో ఒక చిన్న దెప్పి పొడుపు ఉంది, నువ్వు పట్టించుకోలేదు కచుడు రాలేదన్న విషయాన్ని నాన్న. కాబట్టి నువ్వు సాయంకాలం చేయవలసిన పని చేసేసావు, అగ్నికార్యం అయిపోయింది. కచుండు నేనియున్ రాడు, కచుడు మాత్రం తిరిగి రాలేదు. అంటే ఆవిడికి ఎంత ఆందోళన ఉందో చూడండి ఆయన రాకపోవడం మీద. కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో. వనంలో అరణ్యంలో మృగముల వలన కాని, రాక్షసుల వలన కాని, పాముల వలన కాని ఏమైనా బాధ పొందాడో ఏమో. కాబట్టి నాన్నగారు కచుడు రాలేదు, నాకు చాలా ఆందోళనగా ఉంది అన్నారు. అంటే వెంటనే దేవయాని ఏదైనా ఒక మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు శుక్రాచార్యుల వారు. ఆయనకున్న తన కూతురు మీద ఆయనకున్నటువంటి అభిమానము అవధి లేనిది, అంత ప్రేమ కలిగినటువంటి వాడు. అది తండ్రితనానికి దోషమా అంటే దోషమని చెప్పలేం, కానీ అంతటి మహాతపస్వికి అంత హద్దులేని ప్రేమ ఉండడం ఆశ్చర్యకరం. కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి దివ్య దృష్టితో, నేను మీతో మనవి చేశాను, ఈ నేత్రం మనకు ఒక లక్షణం ఉంటుంది, ఇది కొంత దూరం మాత్రమే చూస్తుంది, మాంసనేత్రం. అంతకన్నా దూరం చూడగలిగినవి కొన్ని ఉంటాయి, వాటిని
తపస్సంపత్తి చేత పొందినటువంటి దృష్టి అంటారు. అప్పుడు ఈ కన్ను మూసేస్తారు, ఆంతరనేత్రాన్ని తెరిచి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఇలా నేను చూస్తే ఎలా చూస్తానో అలా వాళ్ళు చూడగలరు. ఆ శక్తి ఉంటుంది. అలా ఉంటాయా అండి? నీకు లేదని ఎవడికో లేదని నువ్వు అనకూడదు. నువ్వు చేయలేదుగా అలా తపస్సు. నువ్వు అలా చేసి ఉంటే నీకు వచ్చి ఉంటుంది. నువ్వు చెయ్యకుండా అన్నం తింటే ఆకలి తీరుతుందా అండి అని నువ్వు అన్నం తిననప్పుడు అడుగుంటావు. నువ్వు ఇప్పుడు తిన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు అలా అడగవు. నువ్వు ఓసారి అంత గొప్ప తపస్సు నువ్వు చేసి ఉంటే ఈ ప్రశ్న నువ్వు వెయ్యవు. ఈ ప్రశ్న వెయ్యకుండా అది మూఢనమ్మకం అన్నావు, నీ అజ్ఞానానికి పరాకాష్ట. కాబట్టి ఇప్పుడు ఆయన లోదృష్టితో ఆంతరదృష్టితో ఒక్కసారి లోకం అంతా చూశాడు. ఎక్కడున్నాడు కచుడు? ప్రధానంగా అరణ్యమే కదండి, ఆ ధేనువుల్ని తీసుకెళ్ళింది. కనపడలేదు. ఏమిటా అని బాగా పరిశీలనంగా చూస్తే ఓ చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది. ఆయన అన్నాడు, చంపేశారమ్మా, రాక్షసులు కచుడిని చంపేశారు అసూయ చేత. అదిగో చెట్టు దగ్గర ఉందమ్మా శవం అన్నాడు. వెంటనే దేవయాని చాలా బాధపడిపోయింది. అలా కాదు నాన్నగారు, బ్రతికించాలని ఆయన తన విద్యని స్మరించాడు. మృత సంజీవని స్మరించి, అంటే ఎంత చెప్పు చేతల్లో ఉంటాయో చూడండి ఆ శక్తులు. ఒకసారి వశం అయిపోతే అది పెద్ద విశేషం కాదండి. ఒక కుక్క వశం అయితే మీరు బంతి అలా విసిరి పట్టరా అంటే పట్టుకొస్తుంది వెళ్ళి. మీరు రాత్రి పడుకుంటే తిరుగుతూ కాపాడు. ఒక పెద్ద పులి, సహజంగా క్రౌర్యం ఉన్నటువంటి పులి, ఇదిగో ఈ వలయంలోంచి దూరు అంటే దూరుతుంది, అలవాటు చేస్తుంది. ఒక దివ్యమైనటువంటి శక్తిని పొందినవాడు ఆ శక్తిని వెళ్ళి వీడి చెయ్యి అంటే ఆ శక్తి ఆయనకి ఎందుకు వశమై పనిచేయదని మీరు అనుకుంటున్నారు. కాబట్టి పని చేస్తుందంటే. కాబట్టి ఆయన మృత సంజీవని విద్యని పిలిచి అన్నాడు, నువ్వు వెళ్ళదిగో చెట్టుకు కట్టబడినటువంటి కచుణ్ణి స్పృశించి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చెయ్యి. ఇప్పుడు ఆ విద్య వెళ్ళి ఆయన్ని స్పృశించింది, ఆయన మళ్ళీ బ్రతికాడు. కచుడు తిరిగి వచ్చేసాడు. చాలా సంతోషించాడు కచుడు. మహానుభావుడు నన్ను బ్రతికించాడు. పైకి ఈ మాట అనకపోయినా లోపల చాలా సంతోషించింది దేవయాని. అమ్మయ్య, కచుడు బ్రతికాడు. పగ పెరిగింది రాక్షసులకి. వీడ సాధ్యం కొలా, వీడిని చంపేశాన్రా, వీడిని చంపేస్తే శుక్రాచార్యుల వారు మళ్ళీ ఆ మృత సంజీవని విద్యని పంపి బతికించారు. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళందరూ సమావేశమయ్యారు. శవం దొరికితే బతికించాడు. కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి. మన గురువు గారి దగ్గర శక్తి బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా బతికిస్తాడు మళ్ళీ. కాబట్టి ఇక బతికించడానికి అవకాశం లేకుండా చెయ్యాలంటే ఏం చేయాలి? బూది చేసి గురువు గారి కడుపులోకే పంపించేయాలి. పంపించేస్తే ఇప్పుడు వాడిని బతికిస్తే మృత సంజీవని విద్యని పంపించి వాడు బయటికి రావాలిగా. కడుపులో ఏనాళ్ళు పెట్టి కూర్చుంటాడు, బయటికి రావాలి. వాడు బయటకు వస్తే గురువు గారు తెచ్చుకుంటాడు. అందుకని గురువు గారికి బతికించాడు. కాబట్టి గురువు గారి కడుపులోకే పంపించేయాలంటే ఈ మాట వాడిని చంపి కాల్చి బూది చేసి గురువు గారు పుచ్చుకునేటటువంటి మద్యంలో కలిపి పట్టించాడు. మద్యానికి మత్తు ఎక్కించే లక్షణం ఉందిగా. అందులో ఏమిటి అంత బూది వస్తోంది ఏమిటి, అది అలా ఉంది ఏమిటి ఆలోచించాడు. మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై తాగేస్తాడు అని వాళ్ళు ఏం చేశారంటే కచుణ్ణి కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకెళ్లి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మద్యంలో కలిపి ఆయనకి ఇచ్చారు. ఆయన పుచ్చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టము అని తెలుస్తోంది. అప్పటి వరకు బ్రాహ్మణులు కూడా మద్యం సేవించేటటువంటి అలవాటు ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు అడవికి పువ్వులు తేరగబడి నరిగిన కచుని చంపి వారక ధనుజుల్ పొడవుసెడ కాల్చి సురతో పడయకయ బూది శుక్రు త్రావించి లొగిన్. పువ్వులు తేవడానికి అరణ్యానికి వెళ్ళినటువంటి కచుణ్ణి చంపేసి కాల్చేసి బూది చేసి సురలో కలిపి శుక్రాచార్యుల వారితో తాగించేశారు. తాగించేస్తే మళ్ళీ చీకటి పడిపోయింది. మళ్ళీ రాలేదు. మళ్ళీ రాకపోతే పట్టించుకునేవాడు ఎవరు? దేవయాని ఒక్కటే. అలా అసమానం అతని గురించి ఆలోచించి అతను వచ్చాడో లేదో అంటే అర్థం ఏంటి? పగలంతా ఆవిడ రాత్రి ఎప్పుడు వస్తాడని ఎదురు చూసుకుంటుందని.
అంటే దాని అర్థం ఒక కన్యకి ఎటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ సాయంకాలం అయింది, అడిగితే ఆయన అన్నాడు చాలా తేలిక, అమ్మ ఏముంది పెద్ద విచిత్రం, రాక్షసులు మళ్ళీ చంపేసి ఉంటారు అని మళ్ళీ బతికించమంటుందేమో గొడవని చెప్పి ఆయన అన్నాడు ఉత్తమగతులు పొందుతాడులేమ్మా, ఆయన బ్రహ్మచర్యం ఆయన విధి ఆయన పాటించాడుగా, చంపిన వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయనకి ఉత్తమగతులకి వెళ్ళిపోయి ఉంటాడులే, వెళ్ళు అన్నాడు. ఆవిడంది నేను అన్నం ముట్టను ఏమనుకుంటున్నావు, అన్నం కూడా తిన్నావు కచుడు లేకపోతే అంటే ఇంకా వేరే చెప్పాలా? ఈ రోజుల్లో వాడేటటువంటి భాష ఏది ఉందో అది కచుడికి దేవయానికి మధ్య దేవయాని వైపు నుంచి అంకురారోపణం జరుగుతోంది అన్న విషయాన్ని నేను చెప్పాలేమిటి కొత్తగా? సిద్ధాస్తులమే కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం పర్వాలేదమ్మా కచుడు సుగతిని పొంది ఉంటాడు అంటే ఆవిడంది అతిలోకోత్తరుడైన అంగిరిసు మనమడు ఆశ్రితుండు ఆ బృహస్పతికి పుత్రుడు నీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు అకారణంబా ధనుజ వ్యాపాగితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మా ఆ కసునికి శోకింపకెట్లుండేదాన్ని. ఇవిటయా చాలా తేలిగ్గా చెప్పించారు నాన్నగారు. లోపలికి వెళ్ళమ్మా ఉత్తమగతులు పొందుంటారంటారు ఏమిటి మీరు? ఆయన ఎవరనుకుంటున్నారు? మహానుభావుడైనటువంటి అంగిరస మహర్షి యొక్క మనవడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, తండ్రిని ఆశ్రయించినట్టు గురువు గారిని ఆశ్రయించి ఉన్నాడు అతను. కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి. పైగా దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాడు, మీకు శిష్యుడు. నాన్నగారండి మీకు శిష్యుడైన స్వరూపమైనటువంటి బ్రహ్మచర్యాశ్రమము యొక్క వ్రతమునందు సంపన్నమైన స్థితిని పొందినవాడు, అంత బాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుష్ఠిస్తున్నవాడు. అటువంటి వాణ్ణి కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని ఆయన్ని చంపేశారు. అటువంటి కచుడు గురించి శోకించద్దంటారేంటి? ఇన్ని కారణాలు ఉన్నాయి, అటువంటి మహాత్ముడు చచ్చిపోతే అనకపోవడానికి నేను ఏడుస్తున్నాను. ఏడిస్తే ఏడంటారేమో, నేను అన్నం తిన్నాను ఆ కచుడు లేకపోతే. అప్పటికీ ఆమెకి అనురాగం ఉన్నది అన్న విషయం శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదండి అని మీరు నన్ను ప్రశ్న. అలా ఆమె అనురక్తి అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో నేను మీకు ఎదర చూపిస్తాను. కాబట్టి ఆమె అంత హఠం చేస్తే ఆయన అన్నారు, అదేమిటమ్మా అన్నం కూడా తిన్నంటున్నావు, అంతే కచుడు బ్రతకవలసిందే. అయితే సరే ఎక్కడున్నా బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్ళీ అంతర్ముఖుడై చూశాడు, ఎక్కడా కనపడలేదు. ఆఖరికి తన కడుపులోనే కనపడ్డాడు బూజయ్యి. అమ్మాయి రాక్షసులు నాతో తాగించేశారు, బూది కలిపేసి లోపలికి వెళ్ళిపోయాడు. భూసురులాదిగ గల జనులీసుర సేవించిరీని ఇది మొదలగ పాపాసక్తి పతితులగుదురు చేసిటి మర్యాద దీని చేకొనుడు జనుల్. సురాపానం అనేటటువంటిది ఇప్పటి వరకు బ్రాహ్మణులు కూడా చేశారు, కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంత తపస్సున్నవాడైనా, ఎంత జ్ఞానమున్నవాడైనా, ఎంత భక్తి ఉన్నవాడైనా సురాపానము చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, పాపక పని చేస్తాడు. నేను సురాపానం చేయడం వల్ల అందులో కచుని యొక్క బూది ఉంది అని తెలుసుకోకుండా తాగేశాను. కాబట్టి నేను ఇవాళ నుంచి లోకానికి ఒక వాక్కు విడిచిపెడుతున్నాను. బ్రాహ్మణునితో సహా మనుష్య పుటక పుట్టిన వాడెవ్వరూ సురాపానము చెయ్యరాదు. అలా సురాపానం చేస్తే ఘోరాతి ఘోరమైన స్థితిని వాడు పొందుగాక. కాబట్టి ఆనాటి నుంచి ఇక సురాపానం అనేటటువంటిది పూర్తిగా నిషిద్ధం శాస్త్రంలో. కాబట్టి శాస్త్రమునందు అనురక్తి ఉన్నవాడైతే ఆ ఒక్క మాట చాలు, దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ లోపలే ఉన్నటువంటి వాడిని బ్రతికించాలి కూతురు కోసం. కాబట్టి ఆయన మళ్ళీ ఆ మంత్రం చదివాడు, లోపల ఆ కచుడు ఊపిరి పోసుకుని మళ్ళీ సహజ స్థితిని పొందాడు. గురువుగారు మీరు నన్ను దయతో బతికించారు, కానీ నేను బయటికి రావడం ఎలా? నువ్వు బయటికి వస్తే నేను చచ్చిపోతాను. కాబట్టి శుక్రాచార్యుల వారు అన్నారు, నువ్వు వాడు ఆ కడుపులో ఉండగానే నీకు మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాను. నువ్వు మృత సంజీవని విద్యని పొందు.
పొంది నువ్వు బయటికి రా, నేను మరణిస్తాను, నువ్వు మృత సంజీవిని విద్యతో నన్ను బ్రతికించు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. కచుని మనస్సులో అన్యమైన ఆలోచన ఏదైనా ఉంటే మృత సంజీవని విద్య ఉపదేశం పుచ్చేసుకుని గురువుగారి కడుపులోంచి బయటకు వచ్చి తన దారిని తాను వెళ్ళిపోతే కచుడికి తప్ప మృత సంజీవని విద్య తెలుసున్నవాడు రాక్షసులకి లేడి. 2, అమ్మా నేను చనిపోయిన తరువాత వీడు పైకొచ్చి నాకు మళ్ళీ మృత సంజీవని విద్యతో బతికిస్తాడో బతికించడో అనుమానం. అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తానమ్మా అని శుక్రాచార్యుల వారు అడగచ్చు. శిష్యుడి మీద నమ్మకం అంటే గురువు గారికి ఉండే నమ్మకం అటువంటిది. ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కూడా శుక్రాచార్యుల వారికి రాలేదు. త్రికరణ శుద్ధి కలిగినటువంటి శిష్యుడంటే గురువు గారిని అలా మోసం చేద్దామన్న ఆలోచన శిష్యుడికి రాలేదు. కాబట్టి ఇప్పుడు గురువులో కానీ శిష్యుడిలో కానీ దోషం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిమానం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం గురు శిష్య సంబంధం తప్ప వాళ్ళిద్దరికీ ఇంకొక ఆలోచన లేదు. ఇంకొక ఆలోచన లేదు కాబట్టే ఎప్పుడూ శుక్రాచార్యులు వారు ఏమనుకునేవాడంటే ఈయన ఈ కచుడు నాకు శిష్యుడు, శిష్యుడు కనుక అతను నాకు కొడుకుతో సమానం, నాకు కొడుకుతో సమానం కనుక దేవయాని నాకు కూతురు, దేవయాని నాకు కూతురు కనుక వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఒక చెల్లెలుగా అన్నగారి కోసం బెంగబెట్టుకుంటోందనుకున్నాడు తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతోందని శుక్రాచార్యులు వారు ఊహించలేకపోయాడు. అందుకని ఆయనకి అందలేదు ఆ విషయం. ఆయన లోపలంత ధర్మం పట్టుకున్నాడు. కచుడు దేవయాని తన యందు అనురక్త అవుతోంది అని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎందుకని అంటే ఈయన్ని నేను ఎంత సేవిస్తున్నానో ఆమెనంత సేవిస్తున్నాను. ధార్మిక కోణంలో చూసినప్పుడు గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలవుతుంది. కాబట్టి ఒక అన్నగారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంటుంది. లోకంలో చూడండి, ఒక్కొక్క చోట తోడ పుట్టినటువంటి అన్నదమ్ముల మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పొంది అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకున్న వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని నా మీద అంత ప్రేమ పొందిందనుకున్నాడు కచుడు. కాబట్టి ఇప్పుడు కచుని యందు దోషం లేదు, శుక్రుని యందు దోషం లేదు, వాళ్ళిద్దరూ ధర్మానికి కట్టుబడ్డారు. దోషం అంటూ ఉంటే ఎవరి యందు ప్రవేశించింది? ధర్మం తప్పి అనురక్త అవ్వడం అనేటటువంటి దోషం ఒక్క దేవయాని ఎందే పుట్టి. ఇప్పుడు ధర్మ వైక్లభ్యం అంటూ ఏదైనా జరిగితే అది దేవయాని వల్లే జరిగింది. ఇది ఒకరు చెప్తే వినే గుణం అయితే బాగుండుండేది. దేవయాని పాత్రలో యథార్థముగా తనంత తానుగా అహంకరించడానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏం లేవు. అంత గొప్పగా చెప్పేసినట్టుగా నన్నయ్య గారు ఏం చెప్పలేదు ఎక్కడ. ఆవిడ ఎప్పుడు చెప్పుకున్నా ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యుల వారి కూతురు కాబట్టి నేను ఆయన యందు అనురక్త అవడమే వాడి జన్మధన్యం, నేను నీదానం అవుతానంటే పొంగిపోతాడు తప్ప అన్నన్నా అంటాడేమిటి అసలు అననే అనడం. అయ్య బాబోయ్ దేవయాని నా భార్య అవడమా అని పరవశించి కింద పడిపోతాడు అనుకుందండి. నేను శుక్రాచార్యుల వారి కూతుర్ని అనేటటువంటి లక్షణం చేత ఆవిడ పెంచుకున్న అభిజాత్యమో అహంకారమో అటువంటిది. నేను మీతో మనవి చేసింది అదే ఉపోద్ఘాతం. నేను బృహస్పతి కొడుకుని అని కచుడు కూడా అహంకరించవచ్చు, నేను మృత సంజీవని ఉన్నవాణ్ణి అని శుక్రాచార్యుల వారు కూడా అహంకరించవచ్చు. వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ మనసుల్లో ఏ విధమైనటువంటి అహంకారాలు లేవు, ఏ విధమైన అన్యభావనలు లేవు. ఉన్న అల్లరంతా ఎక్కడొచ్చింది? దేవయానితోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు తాను పొందాలనుకున్న ప్రధానమైన విద్యని తాను పొందేశాడు మృత సంజీవని. పైగా గురువు గారిని సేవించి ఇతర విద్యలు నేర్చుకున్నాడు. కాబట్టి గురువు గారి దగ్గర సెలవు తీసుకుని అయ్యా నేను వెళ్ళొస్తాను, ఇంకా నేను దేవలోకానికి వెళ్ళి మా తండ్రి గారిని దేవతల్ని సేవిస్తాను. చిత్రం ఏమిటంటే శుక్రాచార్యుల వారు నీకు ఇచ్చిన విద్యతో దేవతల్ని బ్రతికించవద్దు, ఇప్పటి వరకు రాక్షసులే బతికుంటున్నారు, దీంతో దేవతలను బ్రతికించవద్దు అని అనగలడు. విద్యనిచ్చిన గురువు దీనిని నువ్వు ఇలా ఉపయోగించవద్దు అని అనలేదు. అంటే ఆయన ఔదార్యం అటువంటి. ఇది శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం. నిష్కర్షగా ఆయన మహానుభావుడు. ఆయన ఏ ఇతర కారణం చేత ఆ విద్యని ప్రయోగించవద్దు అన్న మాట ఏం లేదు. అసలు ఆయన ఆ విద్య గురించి ఆలోచించలేదు. అంత ఉదారుడై ఇచ్చేశాడంతే.
గురువు అన్న మాటకున్న గొప్పతనం ఏంటంటే ప్రతిఫలాన్ని అపేక్షించడం అన్నది మనసులో ఎన్నడూ లేకుండా ఇవ్వడం ఒక్కటే తెలుసున్నవాడు. అది ఎక్కడి వరకు? తాను ఎంతో తపస్సు చేసి నేర్చుకున్నటువంటి విద్యల దగ్గర నుంచి, ఉపాసన బలం దగ్గర నుంచి శిష్యుల అభ్యున్నతి కొరకు ధారపోసేస్తాడు తప్ప తనకి ఈ ప్రతిఫలం ఉండాలని కోరుకున్నవాడు గురువు కానే కాడు. ఇలా ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేక. పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతారండి అన్నారు అనుకోండి, అలా చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతారండి అని అడిగారు అనుకోండి, కాఫీ తాగకుండా ఉండలేక. ఎందుకండి మీరు అంత కష్టపడి నేర్చుకున్నవన్నీ అలా ధారపోసేస్తారు? అలా ధారపోయకుండా ఉండలేక. అది ఆయన మనస్థితి. అది కోట్ల కోట్ల మందిలో ఒక్కడికి ఈశ్వరుడు ఇస్తాడు. అది సుసంపన్నమైనటువంటి హృదయం. అది గురుత్వము అని పేరు దానికి. కాబట్టి శుక్రుడు మహానుభావుడు. కాబట్టి ఆయన ఏమి నియమనం చేయలేదు, ఈ విద్యని ఇందుకు వాడవద్దు అని ఆయన ఏమనలేదు. ఆయన ఏ విధమైన స్వార్థం మనసులో పెట్టుకోలేదు. ఈయన్ని ఎంత గౌరవించాడో దేవయానిని కూడా అంతే గౌరవించాడు. కాబట్టి గురువు గారి దగ్గర సెలవు తీసుకుని దేవయాని దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోదాం, అదొక మర్యాద కదా, ఆవిడికి కూడా చెప్పి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అని వెళ్ళాడు. వెళ్ళి నేను బయలుదేరుతున్నాను దేవయాని, స్వర్గలోకానికి మళ్ళీ వెడుతున్నాను, అక్కడి నుంచే కదా వచ్చాను చదువుకోవడానికి. గురువు గారి అనుగ్రహంతో చదువు పూర్తయిపోయింది, మృత సంజీవిని విద్య కూడా నాకు వశమైంది అని చెప్పాడు. అంటే దేవయానంది, నీవును బ్రహ్మచారివి, వినీతుడవు, నేనును కన్యకను, మహీదేవ కులావతంస రవితేజ, వివాహము నీకు నాకు మున్ భావజ శక్తి నైనయది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయం, చెయ్యుము నాకు ప్రియంబు నావుడన్. ఎంత అహంకారం ఉందో చూడండి ఆ మాటలో. ఆవిడంది, నీవును బ్రహ్మచారివి, ఓ కచుడా నీవు బ్రహ్మచారి, నేనును కన్యకన్, నేను కన్యని. మనిద్దరి మధ్య, ఆవిడ దృష్టిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతే. ఆయన బ్రహ్మచారి, ఈవిడ కన్యక. ఆయనకి తర్వాత భార్యాస్థానంలోకి ఒక స్త్రీ కావాలి, ఈవిడికి భర్తృస్థానంలోకి ఒక పురుషుడు కావాలి. కాబట్టి నీకు ఒక అవసరం ఉంది, నాకు ఒక అవసరం ఉంది, ఇది గుర్తు చేస్తాం. కాబట్టి మహీదేవ కులావతంస రవితేజ, సూర్యుడంత తేజస్సు కలవాడా, మహానుభావుడా, భూమి యందు పుట్టినటువంటి గొప్ప దేవతాశ్రేష్ఠుడా, అటువంటి వాడివి, వివాహము నీకు నాకు మున్ భావజ శక్తినైనయది. ఎంత పెద్ద మాట విశేషంగా చూడండి. ఇప్పుడు కొత్తగా నన్ను పెళ్లి చేసుకోని నేను నిన్ను అడగట్లేదు. ఎంత అహంకారం! నీకు నాకు పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. ఎప్పుడైపోయింది అంటే భావజ శక్తి, అది మనోజ అని కదా. మన్మధుడికి ఉన్న పేర్లలో మనోజుడు, మనస్సు నుండి పుట్టినవాడు అని ఒక పేరు. కాబట్టి నీకు నాకు పెళ్లి మన్మధుని యొక్క ప్రకోపం చేత ఎప్పుడో అయిపోయింది. అంటే నేను నిన్ను అలా చూశాను, నువ్వు నన్ను అలా చూశావని నిర్ధారించేస్తాను. ఆయన అలా చూశాడో లేదో ఆవిడకి అనవసరం. ఈవిడ చూసింది, ఆయన అలా చూశాడు అనుకుంటాడు. అనుకోవడం కాదు, అదే సత్యం అంటుంది. కాబట్టి నీకు నాకు పెళ్లి అయిపోయింది, మన్మధుడు చేసేశాడు మన ఇద్దరు పెళ్లి అయింది. భావజ శక్తినైనయది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయం. శుక్రాచార్యుల వారి యొక్క దయతో రెండు పుచ్చుకో. ఒకటి మృత సంజీవని, రెండు నీ అదృష్టం, నన్ను కూడా పుచ్చుకో. తప్ప అంతటి మహానుభావుడు తనకి భార్య అవ్వాలన్న వినయమీ లేదు ఆవిడికి. నేనా ఆయనకి భార్యనవ్వడం ఆయన అదృష్టం అనుకుంటాను. కాబట్టి శుక్రుని అనుగ్రహంతో మృత సంజీవనితో పాటు నన్ను కూడా పొందుద్ది. ఎందుకు దేవయానికి అహంకారం? నేను మీతో మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, అహంకరించడానికి ఏదో కారణం ఉందని అన్నయ్య గారు ఏం చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుంది ఎప్పుడు, ఏమో తెలుసా అండి, మృత సంజీవుని తెలిసిన శుక్రాచార్యుల వారికి నేను కూతురునంటూ. తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత వినయం ఉందో, ఆయనకి ఎంత తపస్సు ఉందో, అంత భక్తి ఉందో, ఎంత ధర్మం ఉందో, అందులో తనకెంత ఉందో ఎప్పుడూ పరిశీలించుకో. మహాత్ములతో ఉన్నటువంటి భౌతికమైన సంబంధాన్ని అహంకరించడానికి వాడుకోవడం పతనహేతువే తప్ప ఉన్నతికి హేతువు కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుతయం, చేయుమనాకు ప్రియంబు నవుడం.
నాకు ప్రియం చేయవయా, నేను కోరుకున్న కోరిక తీర్చు అంటే ఆయన అన్నాడు కచుడు, భావజ శక్తి అయినది అని నువ్వు అంటున్నావు, నాకు అసలు అటువంటి మన్మథ వికారం లేదు. మన్మథ వికారము లేకపోవడానికి కారణమేమి? ఆమె కన్య కాదా, ఈయన బ్రహ్మచారి కాదా? కన్యా బ్రహ్మచారే. కానీ ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మనసుకి మన్మథ ప్రచోదనం అనేటటువంటి లక్షణము ఉంటుంది, అది సహజం. కానీ దానికి విరుగుడు కూడా ఉంది లోకంలో. అమ్మా అని మీరు పిలిచారనుకోండి, అమ్మా అని పిలిచినప్పుడు మీ కన్నుల ఎదుట ఉన్నటువంటి స్త్రీలో మీకు కామాక్షి కనపడింది అనుకోండి. కంచిలో దేవాలయంలో కూర్చున్న నా తల్లి ఉందే, ఆమెయే ఇదిగో ఈ రూపంతో నా ఎదురుగుండా ఉంది అని నేను భావన చేసి అమ్మా అని మాట్లాడాను అనుకోండి. అమ్మా అని నేను అలా భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో పొంగుతున్న పాల మీద నీళ్లు, అంతకన్నా ఇంక నేను దాన్ని వివరణ చేయట్లేదు. అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనసు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది. మన్మధుని యొక్క బాణము, ఆ తాపము కచుని ఎందుకు కలగలేదు? ఆయనకి ధర్మాన్ని పట్టుకున్నాడు. మా గురువుగారు అమ్మాయి కాబట్టి నాకేమవుతుంది? చెల్లెలు అవుతుంది. నా చెల్లెలు అన్న భావన కలిగిన నాడు ఇంకా ఆయన బ్రహ్మచారి అయితే మాత్రం ఆయనకి మన్మథ తాపం ఎందుకు కలుగుతుంది? ఇక కలిగే అవకాశం లేదు. కలగలేదు ఎందుకని అంటే ఈయన మా నాన్నగారి శిష్యుడు కాబట్టి మా నాన్నగారికి కొడుకుతో సమానం, నాకు అన్నయ్యతో సమానం అన్న భావన దేవయానికి లేదు. ధర్మం తప్పింది ఎవరైనా ఉంటే దేవయాని. తాను ధర్మం తప్పి మనిద్దరికీ మన్మధుని యొక్క ప్రచోదనం చేత పెళ్ళైందని నిర్ధారించడం ఎంత ధర్మం, ఎంత దోషభూయిష్టమైనటువంటి మాట తీరది. కాబట్టి ఇప్పుడు కచుడు చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన అన్నాడు తప్పు, నాకు అటువంటి వికారం లేదు, నేను ఎన్నడూ నిన్న ఆ భావనతో చూడలేదు. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆ భావన నాకు లేదు, నేను బ్రహ్మచారినేనే. ఎందుకంటే నీ యందు నాకు చెల్లెలి భావన ఉంది. చెల్లెలి భావన ఉన్ననాడు పక్కన వేరొక భావన కలిగే అవకాశం లేదు అసలు. కాబట్టి అలా చెల్లెలి భావన నేను కృతకంగా సృష్టించుకున్నది కాదు, ఆ అనుబంధం ఉంది గురుపుత్రికగా నీకు నాకు. కాబట్టి గురులకు శిష్యులు పుత్రులు. గురువుగారి శిష్యుడు అంటే సంప్రదాయంలో మంత్రోపదేశాన్ని పొందడమో, విద్యని గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకుని సంజీవని మంత్రోపదేశం పొందాడు అంటే ఉపదేశం పొందాడు కాబట్టి సంప్రదాయ శిష్యుడు. సంప్రదాయమునందు శిష్యుడయ్యాడు అంటే ఉత్తర క్షణంలో వారికి వీరికి మధ్య ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం అవుతుంది ఉపదేశం పొందితే. కాబట్టి ఇప్పుడు గురులకు శిష్యులు పుత్రులు. గురువు గారు శిష్యుల్ని పుత్రులుగానే భావన చేస్తాడు, బిడ్డలుగానే భావన చేస్తాడు తప్ప గురువుకి అంతకన్నా ఇంకొక భావ వికారం ఎన్నడూ ఉండదు. ఆడవారైనా మగవారైనా తన బిడ్డలుగానే భావన చేస్తాడు. కాబట్టి నేను నీ తండ్రికి పుత్రుడు లాంటి వాడిని, పైగా నేను ఉపదేశం పొందాను, మృత సంజీవిని విద్యని పొందాను ఆయన దగ్గర. పరమార్థమ లోక ధర్మ పథం ఇది. ధర్మంలో ఇదే మార్గం అంతే. గురువుగారు తండ్రి, నేను కొడుకు. దీనిని పరికింపక ఈ పలుకులు తరుణి గురుపుత్రి నీకు తగునే పలుకం. ఓ తరుణి, ఓ గురుపుత్రి, నేనాయనికి శిష్యుణ్ణి కొడుకునైతే నువ్వేమవుతావో నేను చెప్పక్కర్లేదు. నేనాయన కొడుకుని అని ఊహించుకున్న రోజునే నిన్ను నేను ఏ కోణంతో చూశానో నీకు అర్థమయ్యదు. కాబట్టి అలా అనకూడదు, తప్పు. కాబట్టి అమ్మా, నాకు నువ్వు చక్కగా అనుమతిని ప్రసాదించు, నేను స్వర్గలోకానికి వెళుతున్నాను. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చి నా మనసుని గాయపరచి వెడుతున్నావు కనుక అసలు ఏ మృత సంజీవని కొరకు నువ్వు ఇక్కడికొచ్చి ఇంత కష్టపడి మా నాన్న శుశ్రూష నాకు సేవలు చేసి దాన్ని పొందావో అది నీకు ఫలించకుండుగాక అని చెప్పించి. ఆయన అన్నాడు, నాకు ఫలించకపోతే ఫలించకపోవచ్చు. ఇచ్చిన తండ్రి గారు అనలేదండి ఈ మాట, ఆయన ఉదారుడు, ఈవిడండి. అంటే ఆయన అన్నాడు, నాకు ఫలించదు, కానీ అసలు ఇది నేను పొందుదామని కాదుగా నేను వచ్చింది, దేవతలు నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకు ఉపదేశం చేస్తాను, వాళ్ళకు ఫలిస్తుందిగా.
విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా? విద్యకి ఉన్న ప్రయోజనాన్ని ఏ కారణానికి ఎవడో ఆపలేడు. నీ ఇంట ఒక్క మంచి పుస్తకం అంటూ ఉంటే నువ్వు చదవకపోవచ్చు, ఏదో ఒకనాడు నీ కొడుకో నీ కోడలో నీ మనవడో నీ కూతురో నీ అల్లుడో చదువుతారు. అలా చదివినటువంటి చదువు ఉత్తినే పోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఒక మంచి పుస్తకం చదవడం వల్ల దానిలోంచి పొందినటువంటి జ్ఞానము జీవితంలో ఎప్పుడో అప్పుడు అక్కడికి వచ్చి తీరుతుంది, అది మిమ్మల్ని కాపాడి తీరుతుంది. కాబట్టి నా వలన చదువు నిష్ప్రయోజనం కాదు. నేను పట్టుకెళ్ళి ఆ మంత్రాన్ని దేవతలకు ఉపదేశం చేస్తాను. దేవతలు ఎప్పుడైనా యుద్ధంలో రాక్షసులతో దేవతలు మరణిస్తే ఆ దేవతలు ఈ మంత్రాన్ని ప్రయోగించి మిగిలిన దేవతలను బతికించుకుంటారు. నాకొచ్చిన నష్టం లేదు. కానీ ధర్మము తప్పి బతికావు కాబట్టి, ధర్మము తప్పి మాట్లాడావు కాబట్టి నీకెందుకు ఈ బ్రాహ్మణ్యం? బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడి భార్య, బ్రాహ్మణ పుత్రివి నీవు. కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకోవాలి. ఇంత ధర్మం లేని దానివి ఇంకొక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకుంటే మాత్రం ఆయన బ్రాహ్మణ్యం ఏం నిలబెడతావు నువ్వు అనువర్తించి. కాబట్టి నీకెందుకు బ్రాహ్మణుడు భర్తగా? నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అన్నాడు. లోతైన అవగాహన కశునిదే. అసలు నిజమైన శాతం అదే. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె, భర్త బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడు కాదు. కాబట్టి ఆమెకి బ్రాహ్మణుడు వినా ఇంకొకడు దొరకాలి. ఇందులో నేను లోతుపాతులు స్పృశించను, కానీ ఎందుకనంటే ఎలాగో వస్తే అక్కడ చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణ కన్యని బ్రాహ్మణుడు చేసుకోకుండా ఇతరులు చేసుకుంటే అప్పుడు ఏమైంది? తనకన్నా పైన ఉన్నటువంటి స్త్రీని తీసుకోవడం అయింది. దానివల్ల సంతానపరమైనటువంటి దోషములు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎదర విలోమ సంబంధం గురించి వాటి గురించి కూడా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది భారతం. అప్పుడు మీరు దాని గురించి పూర్తిగా పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద శాపం. బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి ఆమెకి బ్రాహ్మణుడు భర్త కాడు. కాబట్టి ఆవిడ జీవితంలో ఆవిడ ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యుల వారికి ఉన్నది ఒక్కతే కూతురు. దౌహిత్రుడు బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. ఎక్కడి వరకు కత్తి కుడిపింది. ఇప్పుడు ఆవిడ అక్కర్లేనటువంటి చొరవ. అంటే భారతం తగినంత పరిణతి లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ఆడపిల్లలు అతి చొరవ చూపి అనురక్తలు కావడాన్ని ఎంత ప్రమాదకరమైన విషయమో హెచ్చరిక చేసి చూపించింది. రుక్మిణీదేవంత పరిణతి కలిగితే వేరు, ఆ సందర్భం వేరు. అలా కాకుండా అడుగు తడబడితే ఉత్తరోత్తర తనతో పోదు, తనని కన్నవారితో సహా ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపిస్తోంది భారతం. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి ప్రత్యేకంగా ఒక నష్టం వచ్చినట్లు మీకు భారతం వల్ల ఏమీ అనిపించదు. ఎందుకంటే కచుడు వెళ్ళిపోయాడు, హాయిగా ఉపదేశం పట్టుకెడతాడు, ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళ వల్ల ఆ మృత సంజీవని ప్రయోజనాన్ని దేవతలు పొందేస్తారు. పాడైపోయింది ఎవరైనా ఉంటే దేవయాని. అయితే ఒకటి, జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది. దానికి ఆ లక్షణం. అగ్నిహోత్రం ఇంట్లో రగులుతోంది అనుకోండి, బాగా కరిగిన నెయ్యి, నీళ్ల కుండ రెండూ పక్క పక్కనే ఉన్నాయనుకోండి, నీటి కుండ తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి. ఏమి నాన్నగారు ఇది కూడా ద్రవమే కదా, ఇది తీసుకెళ్లి పోసేస్తానని చెప్పి పట్టుకెళ్ళి నెయ్యి పోసేసాడు అనుకోండి, అగ్నిహోత్రంలో ఆరుతుందా? ఇంకా ప్రజ్వరిల్లుతుంది. నీటి కుండతో పట్టుకెళ్ళి నీళ్లు పోసారనుకోండి, నిధనమైపోతుంది. అలా అహంకారాన్ని దెబ్బతిందనుకోండి, అవతల వాళ్ళ అహంకారంతోనే నిలబడ్డ వాళ్ళు అనుకోండి, దానివల్ల పట్టుదలలు పెరిగిపోతాయి, విపరీత పరిణామాలు వస్తాయి తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు. ఎందుకంటే తిన్న దెబ్బ వల్ల మార్పు తెచ్చుకోగలిగితే వేరుగా ఉంటుంది. దాస్యం చేసిన వినత మంచి మార్గంలో వచ్చినట్టు. అరే, ఈశ్వరుడు ఇంత దెబ్బ కొట్టాడు, మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం అనుకుని ఉంటే ఏమో ఈ కథ ఎలా ఉండుండేది. ఇది కథ ఏం కాదు, యథార్థంగా జరిగిన సందర్భం. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయింది. వృషపర్వుని యొక్క కుమార్తె, అంటే వృషపర్వుడు అంటే శుక్రాచార్యుల వారు ఎవరి దగ్గర మంత్రిగా ఉన్నారో ఆ రాక్షసరాజు వృషపర్వుడు. ఆ వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠతో కలిసి దేవయాని ఇంకా ఒక 1000 మంది
కన్యకామణులతో కలిసి అందరూ కలిసి ఏదో వనంలో ఆడుకుని జలక్రీడలు ఆడదామని వెళ్ళారు. ఏదో వనంలో కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత డస్సిపోయారు. డస్సిపోయిన తర్వాత అందరూ కలిసి జలక్రీడలు ఆడుతున్నారు. ఆ జలక్రీడలు ఆడేటప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఒడ్డును పెట్టుకుని అందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చిందంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కదలిక కాదు గాలి. నేను మీతో మనవి చేయలే, కదలికలన్నీ పరదేవతమని. మార్పు తెచ్చుకోని దేవయానికి చాలా పెద్ద దెబ్బే పడబోతోంది. అసలు ఆ గాలి రావడమే కథ తిప్పేసింది మొత్తం. అసలు మొత్తం ఈ కథలో పెద్ద మలుపు ఎక్కడా అంటే ఆ గాలే. ఆ పెద్ద గాలి రావడంలో ఒడ్డున పెట్టిన బట్టలన్నీ కలిసిపోయి, ఈ స్నానం చేసి పైకి వచ్చినటువంటి వాళ్ళు గబగబా తీసి ఆ బట్టలన్నీ ఏదో అందరూ ఈడు పిల్లలు ఆ బట్టలు కట్టేసుకుంటే దేవయానికి సంబంధించిన బట్టల్ని ఏదో మాట్లాడుకుంటూ కట్టుకోవడంలో పొరపాటున శర్మిష్ఠ కట్టేసుకుంది. కాబట్టి ఎవరి బట్టలు మిగిలిపోతాయి? అక్కడ శర్మిష్ఠ బట్టలు మిగిలిపోతే దేవయానంది నా బట్టలు నువ్వు కట్టుకున్నావు విడిచి ఇచ్చేసి. ఆవిడంది ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఇలా చాలా మంది బట్టలు మారిపోయాయి. ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకున్నాం కదా, నా బట్టలు నువ్వు కట్టేసుకో, వెళ్ళిపోదాం. ఏదో స్నేహధర్మంగా అలా బట్ట కట్టేసుకుని వెళ్ళిపోయి ఉండుంటే కథ ఇంకోలా ఉండుండేది. కానీ ఆవిడంది నీ బట్ట నేను కట్టుకోవడం ఏమిటి? మా నాన్న మహాతపస్వి శుక్రాచార్యుల వారు ఇదే చెప్తుంది, ఎప్పుడు చెప్పిన. ఇది అహంకారానికి కారణం. మా నాన్నగారు మహాతపస్వి, నీకే ఉంది, నీకేమైనా ఉందా? మరి నీకెందుకు అహంకారం? నువ్వేమైనా మారుతున్నావా? ఆయనతో కలిసి కూతురుగా ఉన్నావుగా, మరి ఏం నేర్చుకుంటున్నావు నాన్నగారి దగ్గర? అంటే మౌఢ్యంతో కూడిన హృదయాలు అలా ఉంటాయి. కాబట్టి ఇదిగో మా నాన్న మోచేకి నీళ్లు తాగి మీ రాజు బతుకుతున్నాడు. ఈయన బ్రతికిస్తే చచ్చిపోయిన రాక్షసులందరూ బతుకుతున్నారు. బతికారు కాబట్టి మీ నాన్నకి రాజ్యం నిలబడింది. నేనంత గొప్ప పుటక పుట్టిందండి. ఎంత అహంకారం ఎక్కడికెక్కడికి వెళ్ళిందో చూడండి. ఇంత గొప్ప పుటక పుట్టిన నాకు నీకు పోలిక. నీ బట్ట నేను కట్టుకోనా? నా బట్టలు నాకి, నీ బట్టలు నువ్వు కట్టుకో, నేను కట్టుకోనా నీ బట్టలు అంటే పిల్లలు కదండి. శర్మిష్ఠకు కూడా కోపం వచ్చింది. ఎందువల్ల కోపం వచ్చింది? తన తండ్రిని నింద చేసింది. ఆమె తండ్రికి పెద్దపీట వేసుకుంది, అంతవరకు బానే ఉంది. నేను కట్టుకోను అంటే ఒకలా ఉండుండేది. ఆవిడ తండ్రిని నింద చేస్తే ఆ పిల్లకి కోపం సహజం కదా అది. అందున ఆడపిల్లలకి చిత్రం ఏంటంటే తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది. అసలు లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి? కొడుకు కూతురులో తండ్రి మీద చాలా ప్రేమ ఎవరికి ఉంటుందంటే కూతురికే ఉంటుంది. తల్లి మీద ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా అండి? కొడుకు ఉంటుంది. నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ నిజానికి కూతురుదే. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇలా ఎలా వచ్చిందా అనిపిస్తుంది. తండ్రి విషయంలో ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో తెలుసా ఆడపిల్లలు, ఆశ్చర్యపోతారు. అమ్మో ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళు ప్రేమలో ఇలా మాట్లాడేస్తున్నారు, ఇలా మాట్లాడడం అన్నది ఎవరైనా చేస్తారా నాతో అనిపిస్తుంది తండ్రులకి. ఏమిటో నాన్నగారండి మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు డైరీ అంతా డేట్లు. ఇలా మీరు అస్తమాన ఉపన్యాసాలు చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఒప్పుకోండి. నేను చెప్తున్నాను, ఇక నుంచి ప్రతి నెల మీరు 10 రోజుల కన్నా డేట్లు కనపడడానికి వీల్లేదు ఉపన్యాసాలకి మీ డైరీలో అంటుందంతే కూతురు ప్రేమతో. తన కడుపున పుట్టిన పిల్ల తాను చారు పప్పు నెయ్యి గట్టిగా నలిపి నోట్లో ముద్దలు పెడితే తిన్న పిల్ల తను ఇచ్చే డేట్ల గురించి అంత పరాకు చెప్పి నేను చూస్తాను మీ డైరీ అంటుంది. అంటే అధికారం కాదు, ప్రేమ. అమ్మో మా నాన్నగారు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని బెంగ. ఆడపిల్లల ప్రేమే ప్రేమండి తండ్రి యందు. కాబట్టి ఇప్పుడు ఆ శర్మిష్ఠకందుకు కోపం వచ్చింది. మా నాన్నగారిని ఇంత మాట అంటుందా అని. ఆవిడంది మాయయ్యకు బాయక పనిసేయుచు దీవించి ప్రియము చెప్పుచునుండు మీ అయ్య వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు ననయులేదే. మా నాన్నగారిని అంటున్నావు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలాడి మా నాన్నగారికి అక్షతలేసి ఆశీర్వచనం చేసి మా నాన్నగారు సంభావన ఇస్తే సంభావన పుచ్చుకుని ఇంటికి వెళ్ళి బతుకుతూ ఉంటారు. ఆ డబ్బుతోటే నువ్వు ఈ బట్టలు కొనుక్కు తింటున్నావు.
ఈ బట్టలు మా నాన్నగారు ఇచ్చిన డబ్బులతో కొనవే, నావే ఈ బట్టలు. కాబట్టి అన్యాపదేశంగా ఇవన్నీ నావే, నీవెలా అవుతాయి? కాబట్టి మీ అయ్యే మా అయ్యని సేవిస్తాడు. ఇక నువ్వు నన్ను సేవించి నా బట్టలు నువ్వు కట్టుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? ఇప్పుడు మా నాన్నగారిని అంటున్నావు. మా నాన్నగారే గొప్ప, మా నాన్నగారి మోచేసి నీళ్ళు మీ నాన్నగారు తాగుతున్నట్టు. ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో చూడండి గొడవ. ఒకళ్ళ అహంకారం చిచ్చు ఎన్ని చోట్లకి తగిలిందో చూడండి. అని ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అధికారము అన్నది ఒకటి ఉంటుంది కదా లోకంలో. ఆమె రాజు కూతురు కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రానంతకాలం ఇద్దరితోనూ సమానంగా ఉంటారు అందరూ. ఎప్పుడైతే నా వేపా ఆవిడ వేపా అనగానే అందరు ఎటువైపు ఎటు వెనకాల ఎవరి వెనకాల నించుంటారు, శర్మిష్ట వెనకాల నించున్నారు. కాబట్టి కోపం వచ్చి శర్మిష్ట ఏం చేసిందంటే ఇంతమంది సహాయంతో ఈ దేవయానిని పట్టుకుని ఈడి చేసే నూతులు తోహేసి వెళ్ళిపోయింది. ఈవిడ నూతిలో పడిపోయి ఉంటుంది. ఓ పెద్ద లత్తకొట్టి దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతూ బాధపడుతోంది, ఏడుస్తోంది. సహజంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సాయంకాలం అయిపోయింది. పుత్రికా ప్రేమ ఉన్నవాడు కదా శుక్రాచార్యుల వారు, ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు అని ఆయనకి బాధ వేసింది. బాధ వేసి గూర్ణిక అని ఆ దేవయాని యొక్క పరిచారిక సేవకురాలు ఆవిడ్ని పంపించాడు. వెళ్ళవే, ఎక్కడుందో చూడవే నా కూతురని. ఆ పిల్ల వెళ్ళి వెతకబోతోంది. ఈలోగా ఆ వనంలో వేటాడడం కోసం అని చెప్పి యయాతి అనబడేటటువంటి ఒక మహారాజు గారు వచ్చాడు. ఆయన నహుషుని యొక్క కుమారుడు, మహానుభావుడు, సుక్షత్రియుడు. ఆయన వచ్చి ఈవిడ ఏడుపులు విన్నాడు. విని గబగబా వెళ్ళి, ఇచ్చినవాడు ఎడం చెయ్యి ఇవ్వడు కదండి, కుడి చెయ్యే కదా ఇస్తాడు, కుడి చెయ్యి ఇచ్చి పట్టుకో పైకి లాగుతానన్నాడు. ఆయనది దీర్ఘబాహు ఆజానబాహుం అన్నట్లు. సుక్షత్రియుడు, అంత గొప్ప సాముద్రికానికి నిలబడగలిగినటువంటి స్వరూపం అది. కాబట్టి ఆ చెయ్యిలా అందిస్తే ఆ పొడవైన చెయ్యిని తన పొడవైన చేత్తో అందుకుంది ఆవిడ. అందుకుంటే ఆయన ఆ చేత్తో పైకి లాగేశాడు. లాగేస్తే పైకి వచ్చిన తర్వాత అన్నాడు, చంటి పిల్ల కాదుగా నూతిలో పడిపోవడానికి, నూతిలో ఎలా పడ్డావు అన్నాడు. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ అబద్ధాలు వస్తాయి. ఎందుకనంటే, అవునండి నా బట్టలు కట్టుకుందని దెబ్బలాడాను అందుకుని నన్ను తోసేసిందండి అన్నదనుకోండి, ఆ పాడటానికి దెబ్బలాడచ్చా అమ్మాయిని అనుకోండి, మళ్ళీ అదో దెబ్బ. అందుకని ఆవిడంది నేనే ఏమరపాటున పడిపోయాను. ఎన్నొస్తాయో చూడండి, అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అహంకారం నుంచి వచ్చాయి. కాబట్టి ఏదో పరాకుగా ఉన్నాను, నూతిలో పడిపోయానండి, సమయానికి వచ్చారు, పైకి లాగారు, చాలా కృతజ్ఞురాలని. సరే, చాలా సంతోషం అన్నాడు. యయాతి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అటుగా వెడుతోంది. వెడుతుంటే గూర్ణిక ఎదురొచ్చింది. అప్పటి వరకు దేవయాని మనసులో నేను రాను అందాము ఇంటికి అన్న భావన ఉన్నట్టుగా మనకి కథాపరంగా తోచదు. కానీ మీరు చూడండి, వాడికి అన్నం తిందామా ఇవాళ అన్నం మానేద్దామా అని నిర్ణయం ఏమి ఉండదు. పిల్లాడు అలకొచ్చినప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు కోపంగా. అమ్మ వెళ్ళి అన్నానికి రా అందనుకోండి, నేను రాను, నేను తిన్న ఇవాళ అంటాడు. అది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? రమ్మంటే రానన్నా. అలకనమాట. అలకెందుకు? నన్ను కొట్టడమా? అదే అమ్మా నాన్న కాకపోతే ఎవరు కొడతారు? తప్పు చేశాను కాబట్టి 2 దెబ్బలు వేశారు అని. అమ్మ పిలిస్తే అన్నం తినకపోతే ఇదే నిరాహార దీక్ష, అవే సరిగ్గా చేయట్లేదు, ఇంకేది ఉంటుందా అని వెంటనే ఆ పిల్లాడు వెళ్ళి తినేడు. కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అలిగాడు అనుకోండి, నేను రానన్నాను కదా. కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు, అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు. ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం. అహంకారం, దానికి తోడు తెలిసి తెలియనితనం రెండు వచ్చి చేరాయి దేవయాని దగ్గర. ఇప్పుడు ఆవిడంది నేను రానికి. మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఇలా అడవిలో ఉంటాను. ఎందుకు అలా అడవిలో ఉండడం? అది వృషపర్వుడి రాజ్యం. వృషపర్వుడి కూతురు నన్ను అవమానించింది, నేను రాను, నేను కోపంగా ఉన్నాను, అడవిలోనే ఉంటాను. ఏపులో వస్తే వెతుకుపోని, నేను మాత్రం రాను. అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి? అందులో పరిచారికి ఇంకొక 4 మాటలు అందనుకోండి, ఊరుకుంటుందా? ఇంత అహంకారం ఉన్నది. ఈవిడ ఉద్ధరి చూసాడు, వెనక్కి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారు, ఇది మీ అమ్మాయి రాదుట, అడవిలోనే ఉంటుందిట, చాలా కోపంగా ఉంది, శర్మిష్ఠ నూతిలో తోసేసిందిట, నేను రానంటాను. శర్మిష్ఠ సంగతి తర్వాత, ముందు పిల్లని పాపం బతిమాలు తెచ్చుకుందామని మహానుభావుడు గబగబా అడవికి వెళ్ళాడు శుక్రాచార్యుల వారు. వెళ్ళి వెళుతూనే నీతి మొదలెట్టాడు. ఎందుకని? కారణం తెలిసిపోయిందిగా, కోపం వచ్చింది పిల్లకని. అందుకని అమ్మ కోపం ఉండకూడదమ్మా, తప్పమ్మా అన్నాడు అనుకోండి, మళ్ళీ కోపం వస్తుంది అహంకారంతో. అహంకారం లేకపోతే కోపం తగ్గిపోతుంది, కానీ అహంకారం ఉన్న చోట కోపం పోదండి.
చాలా కష్టం అది, ఇంకా ఇంకా రగులుతుంది అది. కాబట్టి ఆయన అన్నాడు, వెళ్ళి అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బధికుడండ్రు తత్వజ్ఞ విధుల్. అమ్మా, తత్వ విధిజ్ఞులు, తత్వం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎన్నో యాగాలు చేసి, వేల యాగములు చేసి, ఎన్నో దక్షిణలు ఇచ్చిన వాళ్ళకన్నా, దానాలు చేసిన వాళ్ళకన్నా కోపాన్ని నిగ్రహించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని తత్వవిధులు చెప్తున్నారమ్మా మహానుభావులు. కాబట్టి కోపం ఉండకూడదు. కాబట్టి నా మాట విను. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడ తలుపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలం. అమ్మా, ధర్మజ్ఞుడు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా లోకంలో? అలిగిన అలుగక. వాళ్ళకి కోపం వచ్చిందని వీళ్ళు కోపం తీసేసుకుంటే ఇంకా దానికి అర్థం ఎక్కడుంది? అలిగిన అలుగక, కోపగిస్తే కోపగించకుండా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి అది. అదేమంత తేలికైన విషయం ఏం కాదు. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక. అవతల వాళ్ళకు కోపం వచ్చి ఆ కోపంలో అనరాని మాట ఏదైనా అనేసినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా కోపంతో ఒక మాట అనకుండా శాంతి పొందడానికే ఎవరు ముందుకొస్తారో, ఒకరు కోపాన్ని పొందారు, రెండో వాళ్ళు కోపం పొందకుండా నిలబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యజీవులు. నాన్నగారు, నేను ఎంత ప్రేమతో ఉన్నాను శర్మిష్ఠ దగ్గర, నేను ఎంత మర్యాదగా ప్రవర్తించాను. ఇంత మృత సంజీవిని తెలుసున్న మీరు వృషపర్వుణ్ణి ఎంత మర్యాదగా ఆయన పక్కకెళ్ళి కూర్చున్నారు. మీ కర్మ, ఎక్కడికెడితే అక్కడే మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ఏదో వృషపర్వుణ్ణి ఉద్ధరిద్దామని మీరు వెళ్ళి కూర్చున్నారు. కానీ ఆవిడేమంటోంది? మా నాన్నకు వచ్చి మీ నాన్న ఆశీర్వచనం చేసి డబ్బట్టి కడుతున్నాడు అంటోంది. ఎంత మాట! ఇది ఆవిడ కడుపులో బాధ. అందుకని నాన్నగారండి అలాంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చా? కాబట్టి నేను రాను ఊళ్ళోకి. ఆయన అన్నాడు, నాకున్నదే ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు లేని చోటు నాకెందుకమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు, నీ వెనక నేను వచ్చేస్తాను, ఇద్దరం వెళ్ళిపోదాం. ఆయనకున్న పుత్రికా ప్రీతి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆవిడండి రండి వెళ్ళిపోదాం. ఇది చారులు విన్నారు. విని వాళ్ళు గబగబా వెళ్ళి వృషపర్వుడికి చెప్పారు, శుక్రాచార్యుల వారు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ వృషపర్వుడు పరుగునొచ్చి పాపం శుక్రాచార్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. పడి, మహానుభావ, నా కూతురు వల్ల నా వల్ల ఏదైనా దోషం కలగచ్చు, కానీ మీరు అలా వెళ్ళిపోకండి. మీరు ఉన్నారు కాబట్టి ఎంతో మంది రాక్షసులు చనిపోయిన వాళ్ళు బతికి దేవతల మీద యుద్ధం చేసి విజయాన్ని పొంది ఇవాళ రాక్షస రాజ్యం ప్రవర్తిల్లింది. అటువంటి మీరే వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని ఆదుకునేవాడెవరు? కాబట్టి నా తప్పు మన్నించండి, మీరు వెళ్ళకూడదు అన్నాడు. అంటే దేవయానంది, నా కోరిక ఒకటి తీరిస్తే మీరు వృషపర్వుడి రాజ్యంలో ఉండండి. ఈమెకి వశుడైన శుక్రుడు, ఏమిటి నీ కోరిక అంటే, ఆవిడంది, నాకు వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ దాసి కావాలి. నా దాసిగా మారితే నేను మళ్ళీ వచ్చి ఆ రాజ్యంలో ఉంటాను, మీరు కూడా రాజ్యంలో ఉండండి. ఇప్పుడు తన కూతురు మీద ప్రేమకి శుక్రాచార్యుల వారు లొంగారు, తన కూతురు మీద ప్రేమకి వృషపర్వుడు కూడా లొంగాలిగా. లొంగి, నీకు నా కూతురు దాచావడాకమ్మా పోతే పొండానని అనుకోండి, సందేహం లేదు. శుక్రాచార్యుల వారికి ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం నడుస్తుంది. కానీ దేవయాని ఇలా శుక్రాచార్యుల వారిని ఎన్ని తిప్పుతుంది, ఎన్ని రాజ్యాలు తిప్పుతుంది. ఈ అహంకారం ఎప్పటికి విడిచిపెడుతుంది ఆవిడ. ఇప్పుడు వృషపర్వుడు అలా అనొచ్చు, నా కూతురు నీకు దాస్యం చేయదనొచ్చు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, నా ఒక్క కూతురి జీవితాన్ని త్యాగం చేస్తే మొత్తం రాక్షస రాజ్యం, రాక్షస కుటుంబాలు అన్నీ సంతోషంగా ఉంటాయి. ఎవ్వరింట్లోనూ చావుండదు. శుక్రుడు ఒక్కడుంటే అందరూ సంతోషిస్తారు. నా ఒక్క కూతురి సుఖాన్ని నేను చూసుకుంటే ఇన్ని కుటుంబాలు ఏడుస్తున్నా రాజుగా నేను చేయగలిగింది ఏమీ ఉండదు. నా కూతురి జీవితమే పోయినా నా రాజ్యము ప్రజలు బాగుండాలి. అందుకు ఆయన అన్నాడు, నా కూతురు నీకు దాసి అవుతుందమ్మా అన్నాడు. ఎంత ఉదారుడు మహారాజుగా ఆయన తన ధర్మాన్ని తాను ఎంత పాటించాడో, ఒక బ్రాహ్మణుని కుమార్తె అయినా ఎంత కఠినమైన హృదయంతో దేవయాని ప్రవర్తించిందో మీరు ఆలోచించండి. ఇదేం సామాన్యమైన సంఘటన కాదది. ఒక మహారాజు తన కుమార్తెని దాస్యం చేయమన్నామంటే అదేం సామాన్యమైన విషయం అండి. పైగా
ఎంతమంది కలిసి వనంలోకి వెళ్ళారో ఆ 1000 మందితో కలిసి శర్మిష్ఠ దాసిగా మారాలని అడిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆమెకి దాసులయ్యారు. ఇప్పుడు ఆవిడ చాలా సంతోషించింది, నా కోరిక తీరింది. అహంకారానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? తనంత తానుగా అహంకారాన్ని విడిచిపెట్టాడా బాగుపడతాడు. వేరొకడు అహంకారం విడిచిపెట్టరా అని చెప్పినా అహంకారం పెరుగుతుంది, వాడు నాకు చెప్పేవాడా అని. అహంకారం తృప్తి పొందినా అహంకారం పెరుగుతుంది. అధర్మ మార్గంలోనైనా సరే అహంకారం తీరింది అనుకోండి, చూసావా నా మాట ఎలా విన్నాడో, చూసావా నేనంటే ఎంత భయమో అంటాడు తప్ప అది అవతల వాళ్ళ సంస్కారం రాదే అని అంగీకరించలేడు. ఇదంతా నా గొప్పే అంటాడు అని ఇంకొక తప్పటడుగు వేస్తాడు, ఇంకా అహంకారంతో ప్రవర్తిస్తాడు. అహంకారమును విరగొట్టుకోవడం అనేటటువంటిది మన పరిశీలనంతో మనం చెయ్యాలి తప్ప, అది ఎంతమంది మహాత్ములు మీ కంటి ముందు నిలబడినా, ఇన్ని త్యాగములు మీ కంటి ముందు జరిగిపోతున్నా మీ అహంకారం మాత్రం చాలదు. నిరూపణం చేస్తోంది మహాభారతం. అది ఎంత ప్రమాదకరమో చిట్ట చివరికి ఎక్కడికెడుతుందో చూద్దురు కానీ ఈ అహంకారం అన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఈవిడికి దాసి స్త్రీలుగా మారిపోయారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక రోజున వనంలో విహారం చేయడానికి వెళ్ళారు. ఆ వనంలో విహారం చేస్తున్నారు. వనంలో విహారం చేస్తుండగా యయాతి మహారాజు మళ్ళీ వచ్చాడు. ఆయన ఎందుకు వస్తుంటాడు అక్కడికి అంటే వేటాడుతుంటాడు. ఆయన మహారాజు కదా, ఆయన వేటకు వస్తాడు. వీళ్ళు ఎందుకు ఎడుతుంటారు? వీళ్ళు వన విహారానికి ఎడుతుంటారు. చూడండి, ఇద్దరికీ ఒకే రకమైనటువంటి అభిరుచి ఉన్న వాళ్ళు ఎప్పుడు సాయంకాలం 6:30 50 రూపాయల కాగితాలు తీసి పట్టుకుని ఒక చోటే కలుసుకుంటుంటారు. మనిషికి 2 కాబట్టి ఇచ్చేది అక్కడే కలుసుకోవాలి. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అక్కడ నిలబడి తరించి, ఇంట్లో నలుగురుంటే ఏ ఇద్దరో వెళ్ళి అక్కడ నిలబడి కప్పం కట్టి అవి తెచ్చుకుని ధన్యులైపోవాలి ఒక 2.5 గంటల పాటు కదా. కాబట్టి అటువంటి అభిరుచులు ఉన్న వాళ్ళు అక్కడే కలుసుకున్నట్టు వేటాడడానికి వెళ్ళిన యయాతి వనానికే వెడతాడు. వన విహారం చేసేటటువంటి అభిరుచి ఉన్నటువంటి దేవయాని కూడా అక్కడికే వెళుతుంది. మళ్ళీ ఇద్దరూ కలుసుకుంటారు. మళ్ళీ ఈవిడ అహంకారం ఎక్కడ దెబ్బతిందో తెలుసా అండి? యయాతి ఈవిడ వంక చూడదు. ఈవిడ వంక చూడకుండా శర్మిష్ఠ వంక చూశాడు. ఎందుకని? శర్మిష్ఠ సౌందర్యవతి కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోవలసినటువంటి రాజు. ఆమె రాజు యొక్క కూతురు శర్మిష్ఠ కాబట్టి ఆమె వంక ప్రీతితో చూసి ఆయన ధర్మాన్ని పాటించాడు. తను ఒక రాజు. ఈ అమ్మాయి ఎవరు? అసహ్యంగా ఉంటుంది. అది నా కొడుక్కి నేను సంబంధాలు వెతుక్కుంటున్నాను అనుకోండి, నాకు కోడలు వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి, నేను ఏదో ఊరు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో నన్ను పలహారానికి పిలిస్తే నేను ఆ ఇంటికి పలహారానికి వెళ్తే, మా అమ్మాయి అండి బీటెక్ 2nd ఇయర్ చదువుతోంది, లేకపోతే 3rd ఇయర్ చదువుతోంది అన్నాను. ఓ, ఈ పిల్లని చూస్తే నా కోడలు అయితే బాగుండే, మంచి కుటుంబం, మంచి పిల్ల, మంచి సంస్కారం అని. ఏదమ్మా ఏది నా పక్క నుంచో, అబ్బో చాలా పొడుగుగా ఉన్నావు అని నేను అన్నాను అనుకోండి, ఆ అమ్మాయిని నా పక్కన నించొమ్మండం, ఇలా ఆ పిల్లని నా పక్కన నించో పెట్టుకోవడం సరదా కాదు. నా కొడుక్కి కూడా ఈమె అన్ని రకాలుగా అనుగుణంగా ఉంటుందా అని నేను పరిశీలించుకోవడం. అప్పుడు దోషం లేదు, ఎందుకంటే నా కోడల్ని తెచ్చుకునే ప్రయత్నం అది. నేనే అనురక్తుడనై పెళ్లి కాకముందు, ఇప్పుడు కాదు అసలు, ఇప్పుడు అంతకన్నా భయంకరమైన దోషం ఇంకోటి అందులో పురాణాలు చెప్తాను. కాబట్టి నీ పేరేమిటని అసలు అడగకూడదు, అందులో భూమిని పరిపాలించారా అని అంతకన్నా అడగకూడదు. కాబట్టి ఆయన మర్యాద పాటించాడు, ఆయన ధర్మం పాటించాడు. ఒక్కొక్కరు ఎంత జాగ్రత్తగా మనసు మీద అధికారం కలిగి పరిశీలనం చేసుకుంటారో చూడండి. ఆయన తొందరపడి ప్రశ్న లేదు. దేవయానితో ఇతపూర్వ పరిచయం ఉన్నవాడు కాబట్టి శర్మిష్ఠ వంకే చూస్తున్నాడు, దేవయాని వంక చూడకుండా దేవయానిని ప్రశ్న వేశాడు. వీళ్ళందరూ ఎవరు, వీళ్ళ పేర్లు ఏమిటి అన్నాడు. ఈమె ఎవరు అని అడగకుండా వీళ్ళందరెవరు అన్నప్పుడు ఈవిడ పేరు చెప్పినప్పుడు ఇది బాగా విందాం, ఇది ఒక్కటి బాగా గుర్తెట్టుకుందాం. మిగిలిన ఆవిడ చెప్తుంది ఈ చెవులోంచి చెవిలోకి పోతుంది. ఇది ఆవిడ కనిపెట్టింది. ఓహో, అటు చూస్తూ నన్ను అడుగుతున్నాడు. ఆమె యందు అనురక్తుడై ఆమెను వివాహం చేసుకుంటే ఈమె మహారాణి అవుతుంది, దాస్యం పోతుంది. పైగా అహంకారం కదండి. నేను తను నిలబడి ఉండగా తన వంక చూసి రాజు సంతోషించడమా, నన్నేమో అడగడమా ఆమె ఎవరని. అంటే నాకన్నా ఆవిడ అందంగా ఉంది కదా, అంతే. మళ్ళీ భగ్గుమంది దేవయాని హృదయం అని. ఎంత చిత్రమైన మనిషిది దేవయాని. నిజంగా వెంటనే ఆవిడ నిర్ణయానికి వచ్చింది. మనకి కచుడి శాపం ఎలాగో ఉంది, బ్రాహ్మణుడు భర్తగా దొరకడు.
ఈయన క్షత్రియుడు రాజు. ఈవిడ బాధల్లా ఏమిటంటే శర్మిష్టని ఇష్టపడిన వాడు తనకి భర్త అవ్వాలి. తన కళ్ళ ముందు శర్మిష్ట పెళ్లి లేకుండా అలా పడి ఉండాలి దాసిగా. అంటే అర్థం లేని ఆభిజాత్యం, అర్థం లేని క్రౌర్యం, అసలు ఒక ఆడదానికి ఉండకూడని హృదయం. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ పిచ్చి ఆలోచనలన్నీ? తాను అదుపు చేసుకోలేని తన అహంకారంలోంచి ఎన్ని అడగకూడని విషయాలు అడుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయనతో అంది, నన్ను మున్న ఎరుంగు ఇన్నాతి నాకు దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, నా యొద్ద ఎప్పుడు కదలకుండు అనగా మరి దీని శర్మిష్టయుండ్రు జనులు అని పరిచయం చేసి, నన్ను మున్న ఎరుంగు, సరే నా గురించి నేను చెప్పక్కర్లేదనుకో, అని నీకు బాగా తెలుసు అంటే అక్కడికి శర్మిష్ట ముందు వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నట్టు. ఏమిటి పరిచయం? ఇంతకుముందు నూతిలో పడిపోతే పైకి లాగాడు, అది పరిచయం. అథవా ఆయన వేటాడుకుంటుంటే వీళ్ళు వనానికి వెడితే ఎప్పుడన్నా చూశారేమో. మనకి భారతంలో తెలుసున్న పరిచయం అంటూ ఏమైనా ఉంటే నూతిలో పడితే పైకి లాగడమే. వెనకటొకడు రాజుగారితో మాట్లాడాను అన్నట్టు. అయిపోయి నువ్వు రాజుగారితో మాట్లాడడం ఏంట్రా? రాజుగారితో నేను మాట్లాడాను కదా, రాజుగారు నాతో మాట్లాడారు రా అన్నాడు. రాజుగారు నీతో మాట్లాడారా? అవును, రాజుగారే మాట్లాడారు. రాజుగారు నీతో మాట్లాడడం ఏంట్రా? నీకు ఏమి విశేషం ఉందని రాజుగారు నీతో మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు చెప్పమన్నారు. ఇప్పుడు మాట్లాడతారని రాజుగారు మదగజం మీద వెళ్ళిపోతున్నారు, నేను ఎటో దిక్కులు చూస్తూ వెళ్ళిపోతున్నాను. ఆయన మదగజం నుంచి చూసి, బుద్ధిహీనుడా కళ్ళు లేవురా, ఏను కింద పడిపోతామన్నారు. నాతో మాట్లాడినట్టు కాదా అన్నారు. కాబట్టి తనని తాను తృప్తిపరుచుకునేవాడికి ఏదైనా పలకరింపే, ఏదైనా మాటే. కాబట్టి దేవయానంది, నన్ను నీవేరుంగు, నీకు తెలుసులేమా, నువ్వు నాకు తెలుసులే, నీకు తెలుసు అంటే అక్కడికి శర్మిష్ట ముందు వాళ్ళిద్దరికి ఏదో పెద్ద అనుబంధం ఉండిపోయినట్టుగా ఓ మాట అన్నమాట. అని ఇన్నాతి నాకు దాసి, ఈవిడ నా దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, వృషపర్వుడనేటటువంటి రాక్షసరాజు యొక్క కూతురు అనగా మరి దీని శర్మిష్ట అండ్రు జనులు. జనం శర్మిష్ట శర్మిష్ట అని పిలుస్తూ ఉంటారు. ఎంత చులకనగా, ఎంత తేలికగా, ఎంత పనికి మారిన దానిగా శర్మిష్టని కట్టిందో. శర్మిష్ట అమాయకురాలు కాదు, ఆవిడ బహుబడుసరి. ఆవిడ పసిగట్టింది, రాజు నాయందరురక్తుడై ఉన్నాడు, ఈమె నాకొచ్చిన అవకాశాల్ని తుడిచివేయడమే లక్ష్యముగా ఈమె ప్రవర్తిస్తోంది అని కనిపెట్టింది శర్మిష్ట. వెంటనే ఒక్కసారి వెర్రి ఆలోచన అంటూ మొదలవ్వాలి కానండి, దానికి అంతా సరే అలా అల్లుకుపోతుంది, అంతే చిక్కుడు తీగ అల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఆవిడికి ఏం అనుమానం వచ్చిందంటే, ఇవ్వాలంటే దాసి అన్నాను, వెళ్ళిపోయిన వాడు ఊరుకుంటాడా రాజు? వేగుల వాళ్ళతో కబురు చేసి, ఏదో దాస్యం అంటేనండి ఇంతకు ముందు ఒకసారి ఆ శుక్రాచార్యులు వారు రారన్నారని నా కూతురు దాస్యం చేస్తుంది అన్నాను, ఆ అమ్మాయి నా కూతురు అండి బాబు అంటే నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరికి వివాహం అయిపోతే రాణి గారు నాకు దాస్యం ఏంటి? ఆవిడ దాస్యం చేయించుకోవడానికి నేను వెళ్ళి ఆ కప్పురంలో కూర్చుంటే మాత్రం చేస్తుందా అప్పుడు మహారాజు ఉండగా? అందుకని నాకు ఎలాగో ఒక చెడు శాపం ఉంది కాబట్టి ఈ యయాతిని నేను పెళ్లి చేసుకుని మా ఇద్దరికి దాస్యం ఈ శర్మిష్టతో చేయించాలి, అప్పుడు నా అహంకారం ఇంకా తీరుతుంది, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అనుకుని ఇక క్షణం ఆలస్యం చేయలేదు. ఇక యయాతి తన కన్నుల నుంచి దూరం కాకూడదు, ఎందుకంటే శర్మిష్ట వంక చూస్తున్నాడు, అది ఆవిడ బాధ. అంది, నిగ్రహమేది నన్ను ధరణి ప్రభా, కోపము వెల్వరించునాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగనున్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి, నాదు దక్షిణ కరాక్రము వట్టితి కాన మున్న పాణిగ్రహణంబు చేసి, అది నీయడ విస్మృతి పొంద పాడియే. సూర్య భగవానుడు సాక్షిగా ఉండగా నువ్వు నా పాణిగ్రహణం చేశావు. చస్తాడా నూతిలోంచి లాగేటప్పుడు చెయ్యట్టుకు లాగడంటే, అందుకని ఆవిడ కుడి చేతిని కుడి చేతితో పట్టుకున్నాడు, అందుకని నా పాణిగ్రహణం చేశావండి. నా పాణిగ్రహణం వివాహం చేసేటప్పుడు సుముహూర్తంలో జరిగేటటువంటి ఒక కర్మ. పాణిగ్రహణం అన్నా చేస్తారు, జీలకర్ర బెల్లం అన్నా పెడతారు, తెరదించి ఒకరి కన్నుల్లో ఒకరన్నా చూసుకుంటారు, మంగళసూత్రం అన్నా కడతారు. వీటిల్లో ఏదో ఒకటి సుముహూర్తానికి చేస్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కాబట్టి నీవు రాజు, నువ్వు పాణిగ్రహణం చేస్తే వివాహం చేసుకున్నట్టు. సూర్యుడు పైన వెలుగుతూ ఉండగా నువ్వు నీ యొక్క దీర్ఘమైనటువంటి కుడి చెయ్యి తాపి నా కుడి చేతిని పట్టుకుని పైకి లాగావు, కాబట్టి పాణిగ్రహణం అయిపోయింది, మన ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. హడిలిపోడంటే ఏ ఆసి
ఎక్కడి ప్రారంభం, ఆవిడ బ్రాహ్మణ కన్య, నేను రాజునా, నూతులోంచి లాగితే పెళ్ళైపోయిందంటున్నాడు, పారిగ్రహణం చేసామంటున్నాడు అని నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి ఈ కన్యలందరూ దివిజ కన్యలతోనైన వారు నీకున్నతి ప్రీతిసేయక నృపోత్తమ వాసుబోలి లీలతో ఇన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడు. ఓ మహారాజా, నువ్వు నన్ను పాణిగ్రహణం చేసుకున్నావు, అందరికీ తెలిసేటట్టు వివాహం చేసుకుంటే ఈ 1000 మంది కన్యలతో కలిసి ఈ దాసి శర్మిష్ట మన ఇద్దరికి దాస్యం చేస్తుంది, కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఆయన అడిగిపోయి అన్నాడు, నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుని, పైగా భూమిని పాలించే రాజుని, నేనే ధర్మం తప్పితే నేనే నాకన్నా పైన ఉన్న కుటుంబంలోంచి పిల్లని తెచ్చుకుంటే లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెడతాను? కాబట్టి నేను బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు, కాబట్టి ఇది మన ఇద్దరికీ కుదరదు, ఇది ధర్మం కాదన్నాడు. అంటే ఇంకొక మాటగా ఏం చెప్పినట్టు, నాకు శర్మిష్టకి కుదురుతుందని చెప్పినట్టు కదండి. దీనికి ఆవిడ మరీ అడిగిపోయింది. శుక్రాచార్యుల వారి సంగతి నీకు తెలుసు కదా, మహానుభావుడు, మా తండ్రి, మృత సంజీవని విద్య ఎరిగిన వాడు, ఎప్పుడూ అదే చెప్తున్నాడు. అటువంటి మహానుభావుడు, ధర్మం ఎరిగిన వాడు, ఆయన చెప్పినది ధర్మం కాకపోదు కదూ. కాబట్టి శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమయ్యా నువ్వు చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అంటే చేసుకుంటావా? శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమే చేసుకో అంటే చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదేమిటి ఏ జాతికి? ఆయన వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు శాపం ఇవ్వడానికి, నా కూతురు మనసు భగ్నపడింది. అందుకని ఆయన అడిగిపోయి అన్నాడు, శుక్రాచార్యులు వారు కదా అంత బొత్తిగా ఇది ధర్మమే చేసేసుకో అంటాడు ఏమిటని శుక్రాచార్యులు వారు చెప్తే అలాగే చేసుకుంటాలే అన్నాడు. ఇప్పటికీ గొడవ వదిలిపోతున్నాడు. ఆవిడని అలాగే నిమిషం అని పరిచారికని పిలిచి వెళ్ళి మా నాన్నగారిని తీసుకురాలి. అమ్మ బాబోయ్ ఇది ఇక్కడికిక్కడే తీర్పు కూడాను అని ఆయన చల్లబోయి నిల్చున్నాడు. ఎంత ఉద్ధతితో ఉంటాయో జీవితాలు. ఆ అహంకారగ్రస్తులైన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో, ఎంతసేపు జాగ్రత్త పడిపోయాం మా అంత తెలివైన వాళ్ళు ఎవరు, ఎలా నేను ఆలోచన చేశానో చూసారా, ఇదే ఆవిడ ఆలోచించుకునే తీరు. కొంత అమాయకత్వం, కొంత తెలిసించనం, అన్ని ఏవేవి కలవకూడదో అన్నీ తెలిసిపోయాయండి అందులో. ఇంకా అందులోంచి పుట్టేది హలాహలం కాకపోతే ఇంకోటి ఎలా పుడుతుంది? కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు వచ్చారు. ఆవిడ ఏం అడగాలి న్యాయంగా? నాన్నగారండి నేను ఈ వివాహం చేసుకోమని అడిగాను, ఆయనేమో బ్రాహ్మణ కన్యని చేసుకోకూడదంటున్నారు, అలా చేసుకోవచ్చా నాన్నగారు, అది ధర్మమా అని అడగాలి. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి, ఇన్నరేంద్రు చేతమున్న గృహీతమయ్యున్న నా కరంబు గ్రన్ననింకా ఒరునకర్హమగునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి. నాన్నగారండి ఇతను ఇంతకు ముందు నా చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు, కాబట్టి నేను ఈయనకి భార్యని, ఈయన నాకు భర్త. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకోళ్ళకు కూడా భార్యనవచ్చా ఈ భూలోకంలో? తెల్లబోయాడు శుక్రాచార్యుల వారు. ఒకరికి భార్య అయిపోయిన దాన్ని ఇంకొకరికి కూడా భార్య అవని అలాగే దాని మీద చర్చే లేదు, అసలు నోటి వెంట ఆ మాటే రాకూడదు. కాబట్టి అలా ఇంకొకరు చేసుకుంటారా అంటే యయాతి చల్లబోతున్నాడు. ఇది పాణిగ్రహం, నూతులో దాన్ని లాగాను నార్థం కొద్ది పాణిగ్రహణం అని పేరెచ్చింది దానికి. నేరకపోయి కుడి చేత్తో లాగాను పైకి, పాణిగ్రహణం అయిపోయిందండి అసమానమును. ఎక్కడి ప్రారంభం వచ్చి పడింది? నిజమే, తెలియకో కుడి చేయి పట్టుకున్న మాట వాస్తవమే. అది ఏమన్నా మంత్రమా, పెళ్ళ, ఏమన్నా ఏదో లాగాను నా కర్మ కొద్ది. పాణిగ్రహణం చేసావు, ఆకాశంలో సూర్యుడున్నాడు ఆయన సాక్ష్యం అంటుంది. ఏమన్నా అందామంటే ఇప్పుడు కూతురుతో పోదు తండ్రితో కూడా ఏమంటాడో అని చూస్తున్నాడు ఆయన. ఆవిడంది, నాన్నగారు ఒకవేళ ఇది ధర్మం కాకపోతే మీ తపస్సుతో ఇది ధర్మమగుగాక అనండి ధర్మం అవుతుంది. అడిగిపోయాడు యయాతి పాప నిలువున. ఆయనకి పుత్రికా ప్రీతి కదండి. ఆయన అన్నాడు, క్షత్రియుడు మహారాజు అయినటువంటి వాడు బ్రాహ్మణ కన్యని చేపట్టరాదు. అయినా ఇత పూర్వం నా కూతురు కుడి చేయి పట్టుకుని నీ కుడి చేత్తో లాగావు కనుక, మీ ఇద్దరికీ పాణిగ్రహణం అయింది కనుక, మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు కనుక, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకున్నారన్న అధర్మము కలగకుండుగాక నేను ఆశీర్వచనం చేస్తున్నాను నా తపోబలంతో. కాబట్టి మీ ఇద్దరికి అధర్మం రాదు, అక్షతలు వేసేశారు మీరు దంపతులు. ఏం చేస్తారు యయాతి? అలాగేనండి.
పోనీ ఇక్కడతో వదిలిపోయిందని మీరు అనుకుంటున్నారా? క్షత్రియులు దక్షిణ నాయకులు. దక్షిణ నాయకులు అంటే వారు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు రాజ్యం చేసినప్పుడు. ఇప్పుడు అలా అస్తమానం అవన్నీ నియమాలు మిగిలిన పాటించినా పాటించకపోయినా ఇవన్నీ పాటించకపోతే ఎలా ప్రమాదం వస్తుందని ఆయన ఆలోచించక్కర్లేదు. అవన్నీ రాజ్యం చేసి పెద్ద పెద్ద ఐశ్వర్యాలతో ఉండి యుద్ధాలు చేసి వాళ్ళు యుద్ధ భూమిలో ప్రాణాలు కూడా అలా విడిచిపెట్టారు. ఇప్పుడు మనమేం అలా చెయ్యను అక్కర్లేదు. అందుకని ఇతర విషయాలు మనకు అక్కడ ధర్మాన్ని పట్టుకుంటే చాలు. కాబట్టి ఆయన దక్షిణ నాయకుడు, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించవచ్చు. కాబట్టి శర్మిష్టని తర్వాత చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దేవయానిని చేసుకుని పాండురాజు గుర్తింపు చేసుకుని మాధ్యం చేసుకోలేదేమిటి? అలా ఈయన చేసుకుంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఇద్దరు భార్యలతో లేడైనా అలా ఈయన తర్వాత శర్మిష్టని గాని పెళ్లి చేసుకుంటాడేమో అని అనుమానం ఆవిడికి. ఆవిడ బాధల్లా ఏమిటంటే యయాతికి తాను భార్య అయితే ఆవిడికి సరిపోదు, శర్మిష్ట భార్య కాకుండా కూడా ఉండాలి ఆవిడ. అది ఆవిడ కోరిక. కాబట్టి శుక్రుడి చేత చెప్పించింది ఇంకొక మాటగా. లేకపోతే ఈ మాట శుక్రుడి నోటి వెంట ఎందుకు వస్తుందండి? ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత అల్లుడిని దగ్గరికి కూర్చోబెట్టగలి కూతుర్ని తీసుకెళ్లిపోతున్నాడు తన రాజ్యానికి. తీసుకెళ్లిపోయేటప్పుడు శర్మిష్టని ఏ స్థానంలో తీసుకెళ్లారో తెలుసా అండి? దాసీ స్థానంలో తీసుకెళ్లాడు. ఊరుకున్నాడండి వృషపర్వుడు మహానుభావుడు రాజ్యం కోసం. ఒక తండ్రి పుత్రికా ప్రేమకి ఇలా ప్రవర్తిస్తే ఒక తండ్రి ఉదారుడై అలా ప్రవర్తించాడు. అది తేలికైన విషయం అని మీరు అనుకోకండి. ఆ తండ్రి గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో, ఆ పిల్ల గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో. తనని అనురక్తుడై చూసినటువంటి రాజు ఆమెను వివాహం చేసుకుని తనని దాసిగా తీసుకెళ్తున్నాడు. పైగా శుక్రాచార్యులు వారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు, నీతో పాటుగా ఈ 1000 మంది దాసీ స్త్రీలని శర్మిష్టని పంపుతున్నాను. వీళ్ళకి నువ్వు మంచి వస్త్రములు, శరీరములకు అనులేపనం చేసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు, పుష్పములు, మంచి మంచి భవనములు, విహారములు కల్పించవచ్చు. వారిని నీ సుఖము కొరకు వినియోగించుకొనవచ్చు అంగీకరిస్తే వారు. కానీ ఒక్క శర్మిష్ట మాత్రం దాసిగా ఒంటికి అంగరాగములు పూసుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, మంచి భోజనం చేయడం, మంచి భవనంలో ఉండడం వినా ఎన్నడూ ఆమె యందు నువ్వు భార్యాత్వమును పొందరాదు. ఇది నా శాసనం అని చెప్పాడు. ఇంతకన్నా దారుణాతి దారుణమైన విషయం ఇంకొకటి లేదు. ఎప్పుడో ఒక్కసారి గాలికి బట్టలు కలిసిపోతే ఆవిడ బట్టలు కట్టుకుందా? కట్టుకున్నందుకు వాళ్ళ నాన్నగారిని తోలనాడిందని వాళ్ళ నాన్నగారిని వెనకేసుకొచ్చి ఒక్క మాట మాట్లాడిందా? ఆ మాట మాట్లాడినందుకు తనకి కావలసిన భర్తని ఎగరేసుకుపోయి ఆవిడ చేసుకుంటుందా? చేసుకుని దాసిగా తీసుకెడుతుందా? తన కళ్ళ ముందు తనకి భర్త కావలసిన వాడితో తాను సంతోషంగా మహారాణి స్థానంలో కూర్చుని ఉంటుందా? ఆవిడ బిడ్డల్ని కంటుందా? తాను మోడువారిపోయి దాస్యం చేస్తూ అలా ఉండిపోవాలా? ఎంత బాధాకరమైన విషయం అండి! ఎంత అహంకారం అండి దేవయానిది! ఏ కారణం చేత దేవయానిని వెనకేసుకొస్తారు మీరు భారతంలో? అది అమాయకత్వమైన అర్థం లేని అమాయకత్వం. అది హర్షించరాని అమాయకత్వం, దిద్దవలసిన అమాయకత్వం తప్ప అమాయకత్వం అన్న ముసుగులో చేయవలసినటువంటి అపచారం అది కాదు. ఎవరు దిద్దాలో ఆ శుక్రుడు దిద్దలేదు. ఇప్పుడు దిద్దవలసిన వాడు ఎవరైనా ఉంటే భర్తృస్థానంలో ఉన్నటువంటి యయాతి దిద్దాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మహానుభావుడు, ధర్మాత్ముడు. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఈ మిగిలినటువంటి శర్మిష్టని 1000 మంది కాంతల్ని తీసుకెళ్లి ఒక అశోకవనంలోని హర్మ్యంలో ఉంచారు. వాళ్ళు పాపం ఈవిడికి దాసి పని చేస్తున్నారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2 కోరికలు తీరుతున్నాయి. తాను యయాతికి భార్య అయింది, సంతోషంగా ఉంది, మహారాణి అయింది. అహంకారానికి అధికారం కూడా చేరింది. పక్కన అగ్నికి వాయువు తోడైనట్టే తన కళ్ళ ముందు శర్మిష్ట అలా కుమిలిపోతోంది. ఎప్పుడు ఒక్క మాట ఎంత గుర్తు పెట్టుకుందో చూడండి. అలా గుర్తు పెట్టుకుని పగ తీర్చుకునే లక్షణం ఎవరిదో తెలుసా అండి? అహంకారగ్రస్తులది. అహంకారం లేనివాడు ఇవాళ ఓ మాట అన్నా రేపే మర్చి అసలు అంతా గుర్తుండదు. మళ్ళీ వెంటనే ఆ ప్రేమ పొంగి వచ్చేస్తుంది, ఇది కొట్టుకుపోతుంది. అది లేని చోట అహంకారం అలా నిలబడిపోయి ఉండిపోతుంది. కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేవయానికి యయాతి మహారాజు వల్ల యదువు, తుర్వసుడు అని 2 కుమారులు కలిగారు. శర్మిష్ట ఈ దేవయాని వివాహం చేసుకోవడం, సంతోషంగా ఉండడం, 2 కొడుకులు పుట్టడం, 2 కొడుకులకు తల్లి అవ్వడం,
భర్తతో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉండడం, ఆ మహారాజ్ఞి అధికారం, ఇవన్నీ చూసి ఒకరోజు బాధపడుతూ ఏడుస్తూ తనలో తాను అనుకుంది, పతిపడసి సుతులబడయ్యగా అతివలు కోరుదురు, కోరినట్టుల తనకున్ పతిపడసి సుతులబడసెను, సతులీ భార్గవికి భాగ్య సంపదనయే. లోకంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందంటే తన మనసు తెలుసుకున్నటువంటి మంచి భర్త రావాలి అని కోరుకుంటుంది. కేవలము భర్తృస్థానం ఒక్కటే పూరింపబడితే సరిపోదు, అమ్మా అని పిలిపించుకోవడమే పరిపూర్ణత అని అనుకుంటుంది. ఈ భార్గవి భృగువంశంలో పుట్టిన శుక్రాచార్యుల వారి కూతురు ఒక మంచి పురుషుడికి భార్య అయింది. చక్కటి బిడ్డల్ని కలిగి అమ్మా అని పిలుచుకుంది. ఈమె ధన్యురాలు. నేను మూడువారిపోయిన జీవితం ఉన్నదాన్ని, నాకు భర్త లేడు, బిడ్డలు లేడు, కాబట్టి నా జీవితం ఇలా మూడువారిపోయి అంతరించిపోవలసింది. కానీ లోకంలో ఎవరికైనా అలా ఉండాలని కోరుకుంటుందిగా అనుకో. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి మనసులోనైనా ఒక బాధ, ఒక ఆర్తి అన్నది ఉంటుంది కదండి, కానీ దాన్ని ధర్మబద్ధం చేసింది శర్మిష్ఠ. ఆవిడనుకుంది, ఈ రాజునందు నా హృదయంబు తవిలి ఎప్పుడు నుండు, నన్నీతడు గరము కారుణ్యమున ప్రీతి కలుగయట్లు సూచు, కమలాక్షి భార్గవ కన్యత నెట్లు కోరి ఈతని తనకును పతి చేసుకొనియే, అటుల ఏను కోరి లోకైక భార దురంధరుడు పరహితుడు ధర్మపరుడు నహుషాత్మజుడు అతని పతి చేసుకుందు. కోరి కోరి యయాతి దేవయానికి భర్త అయ్యాడా, దేవయాని కోరి కోరి యయాతిని భర్తని చేసుకుందా? దేవయాని భర్తని చేసుకుంది. నిజానికి నా మనసు ఆయన యందు నిలబడింది, ఆయన మనసు కూడా నా యందు నిలబడింది. మధ్యలో అడ్డొచ్చింది ఎవరైనా ఉంటే దేవయాని శుక్రాచార్యుల వారి. ఆమె తనంత తాను భర్తని పొందచ్చా, నేను మాత్రం పొందకూడదా? తన మాట విని నేను ఇలా మూడువారిపోవాలా? ఏమి నేనెందుకు ఉండిపోవాలి? కాబట్టి నేను కూడా కేవలం ఏదో ఆవిడ భర్తని నా భర్తని చేసుకోవడం నా ఉద్దేశ్యం కాదు. నా యందు అనురక్తుడు కనుక, నా జీవితం పండాలి కనుక, నాకు అమ్మతనం మిగలాలి కనుక ఆ యయాతికి భార్యనై సంతానాన్ని పొందుతాడు. అందులో దోషం లేదు కాబట్టి, ధర్మ విరుద్ధం కాదు కాబట్టి. ఈవిడ వరకు ధర్మం తప్పడం ఎక్కడుందండి? అందులో ధర్మం తప్పడం లేదు. రాసకన్య రాజుని కోరుకుంది. దక్షిణ నాయకత్వంలో రాజులు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తారు. ఆమె యందు అనురక్తుడు అని ఆమెకి తెలుసు. ఈమె మనసు ఆమె ఎందున్నది అన్న విషయం చెప్పడానికి ఆవిడ తప్ప మనకు అధికారం లేదు, ఆవిడ చెప్తుంది ఆ విషయం. కాబట్టి ఇప్పుడు శర్మిష్ఠకి ధర్మం లేదు అని అనడానికి వీలు లేదు. కాబట్టి ఒకనాడు ఈ యయాతి మహారాజు ఏదో అలా విహారం చేస్తూ అశోకవనంలోకి వచ్చాడు. ఆ శర్మిష్ఠ కనపడింది. ఆవిడంది, రాజా అని పిలవలేదు, యయాతి అని పిలవలేదు, ప్రియా అని పిలవలేదు. నీలగళోపమాన కమనీయ గుణోన్నతి చెప్పజాలు నన్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవు కాన, నాకున్ పోలక భర్తవీవా ఇది భూనత ధర్మపదంబు, నిక్కువం ఆ ఆలును దాసియున్ సుతుడు అన్నవి వాయని ధర్మముల్ మహిన్. మహానుభావా, నేను నీకొక విషయం చెప్తాను విను. నీలగళోపమాన, నల్లని కంఠమున్న పరమేశ్వరుడు ఎటువంటి వాడో అటువంటి వాడితో సమానమైన వాడా అనిపించింది. అది అలా పిలవడమే మధ్యలో. అంటే కంఠంలో విషం పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం కంఠంలో విషం పెట్టుకున్నాడు. అది బాధాకరమే ఆయనకి. బాధాకరమైన లోకం కోసం ఆ భారం వహించి ఆయన నీలకంఠుడు అని బిరుదు పొందాడు. నిజానికి నీకు దేవయాని కన్నా నన్ను భార్యని చేసుకోవాలనే నీ మనసులో కోరిక. కానీ శుక్రాచార్యుల వారి మాట కాదంటే ఇబ్బందులు వస్తాయని నీవు ఆమెని భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుని, ఎదురుగుండా నేను కనపడుతున్నా ధర్మానికి కట్టుబడి నేను నీ యందు అనురక్తనని తెలిసున్నా ధర్మమన్న గీత దాటకుండా అలాగే ఆ బాధని నిలదొక్కుని నన్ను భార్యాస్థానంలోకి తీసుకోకుండా నిలబడిపోయినటువంటి నీవు దుఃఖమును గుండెల్లో పెట్టుకున్నావు, శివుడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నట్టు. కాబట్టి నీలగళోపమాన, నీతో నేను ఒక ధర్మం చెప్తాను. లోకంలో ఒక వస్తువు ఒకరి అయితే ఆ వస్తువుతో కూడి వచ్చినవి కూడా ఆ యజమానికే చెందుతాయి. నేను ఓ ఉంగరం కొనుక్కున్నాను అనుకోండి, ఓ బంగారం కొట్టుకెళ్ళి ఆయన ఆ ఉంగరం బరువు చూచాడు, దానికి విలువ కట్టాడు,
నేను డబ్బు కట్టేశాను, బిల్లు ఇచ్చేశాడు, ఉంగరం ఇచ్చేయడు కదా చేతికి. దాన్ని ఓ మెత్తటి పెట్టెలో ఉంగరం పట్టడానికి వీలైన గాడిలోకి ఆ ఉంగరాన్ని దింపి, అవునో ఇందులో పెట్టారు సుమా అనసారి నాకు చూపించి, తక్కువ మూసుకునేటటువంటి మూత మూసేసి దాన్ని ఒక కవర్లో పెట్టి దానికి ఒక 2 పిన్నులు కొట్టి తీసుకెళ్ళండి, శుభం భూయాత్, మళ్ళీ మళ్ళీ వస్తుండాలి మీరు మా కొట్టుకి అంటే. ఇప్పుడు నేను ఆ ఉంగరాన్ని బీరువాలో పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున్న మోటార్ సైకిల్ వేసుకుని ఈ పెట్టే కవరు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తానంటే ఎర్రకాగితం. అదేంటంటే ఎందుకు పట్టుకొచ్చారని అనుకోండి, ఉంగరం ఒకటే కొనుక్కున్నాను కదా మహాశయ, ఇవన్నీ నేను పుచ్చుకోకూడదు కదా, అందులో ఇచ్చేద్దామని వచ్చానంటానా? ఉంగరం ఒకటే నీ కొనుక్కున్నా, ఉంగరంతో పాటు వచ్చిన ఇవన్నీ కూడా నావే. అలా యజమానురాలు వెంట వచ్చినటువంటి దాసులమైనటువంటి మేమందరం కూడా నీకే చెందిన వారము. కాబట్టి ఆమె నీకు భార్య అయితే నేను కూడా నీకు భార్యనైనట్టే. కాబట్టి మహారాజా, ఇది ధర్మబద్ధమైన కోరిక. నేను కన్యని, నీవు క్షత్రియుడవు, మహారాజువు, దక్షిణ నాయకత్వం ఉన్నవాడవు. కాబట్టి నేను పక్కన మహారాజ్ఞీ స్థానంలో కూర్చోపెట్టమని కాని, సింహాసనం మీద కూర్చోపెట్టమని కాని, పత్ని స్థానం ఇమ్మని కాని, యజ్ఞం చేసేటప్పుడు నన్ను పక్కన కూర్చోపెట్టుకోమని కాని నేను ఈ కోరికలు కోరను. అవన్నీ దేవయానివి. ఆమెయే రాజ్ఞి, ఆమెయే సింహాసనం మీద కూర్చుంటుంది. నువ్వు యజ్ఞం చేస్తే ఆవిడే నీ పక్కన కూర్చుంటుంది. కానీ అమ్మ అని పిలిపించుకోవాలన్న నా కోరిక తీరడానికి నీ వంటి దక్షిణ నాయకత్వం ఉన్న సుక్షత్రియుణ్ణి మాత్రమే నేను ఆశ్రయించాలి. పైగా అలాగని నేను ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి అడగనగా, నేను ఏ దేవయానితో వచ్చానో ఆ దేవయానికి నాథుడవు. కాబట్టి నేను నీకు చెందుతాను. కాబట్టి నువ్వు నా కోరిక తీర్చాలి. నాకు పుత్రుల్ని కటాక్షించాలి. కామోపభోగం కాదు నేను కోరేది. నేను అమ్మని కావాలి, నాకు ధర్మ సంతానం కావాలని అడిగింది. ఎంత ధార్మికమైన కోరిక అండి! ఆవిడ ధర్మం తప్పడగలదు. అడిగితే ఆయన అన్నాడు, నీవడిగిన కోరికే ధార్మికమైన కోరికే. ఇలా సంతానాన్ని అపేక్షించినప్పుడు రాజు కృప చెయ్యకపోతే భ్రూణహత్య చేసిన పాపం ఆ రాజు ఖాతాలో వేస్తాడు. కానీ శుక్రుడు నన్ను ఆజ్ఞాబద్ధుణ్ణి చేశాడు. నిన్ను నా దగ్గరకు పంపేటప్పుడు ఎన్నడూ నిన్ను నా భార్యాస్థానంలోకి తీసుకోకూడదని శాసించాడు. కాబట్టి ఎలా కుదురుతుంది అంటే, ఆవిడ అనేకమైనటువంటి ధర్మాల్ని ఆవిష్కరించింది. నేను నీ భార్యాస్థానంలో సంతానాన్ని పొందడానికి అర్హురాలని. ఆయనకి కూడా ఆవిడ చెప్పినటువంటి ధర్మమునందు అనురక్తి పొందాడు. ఇద్దరి మధ్య ఉన్నది కామము కాదు, ధార్మికత. ఆమె తల్లి అవడానికి అర్హురాలు. ఆమె కోరిన కోరిక సమంజసము. నేను ఇంకంతకన్నా స్పష్టంగా, ఇంకంతకన్నా దాన్ని వివరించి చెప్పక్కర్లేదు. ఒక కన్యకి అమ్మ కావాలని అంతటి మహారాణి కావలసిన పిల్ల కనీస కోరికగా అడగడం, అంత ధార్మికంగా అడగడం కాదు అని అలా దాసిగానే ఉండి దాసిగానే బతుకుతూ కన్యగానే చచ్చిపోలేకపోయాడు మహానుభావుడు యయాతి. తత్కారణం చేత ఆయన అనుగ్రహించినటువంటి కారణం వల్ల ఆమెకి 3 కుమారులు కలిగారు. వాళ్ళు దృక్పుడు, అనువు, పూరుడు. ఈ 3 కుమారులతోటి ఆవిడ సంతోషంగా ఉంది. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా నేను రాజ్యీ స్థానంలో ఉంటానో ఏమీ ఆయన అడగలేదు. కొంతకాలం అయిన తర్వాత దేవయాని చూసింది. అదేం దాస్తే దాగే విషయం అండి. ఆవిడ అడిగింది, అది నువ్వు నాతో వచ్చింది కన్యగా, ఇక్కడ ఉన్నది కన్యగా, నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది. ఆవిడంది, ఒక మహాపురుషుడు, మహా తేజస్వి, గొప్ప తపస్సంపన్నుడు. అమ్మా, నీకు మాతృత్వం ఉంటుందని అనుగ్రహించాడు. ఆయన నాకు వరం ఇచ్చి అనుగ్రహించిన కారణం చేత బిడ్డలకు తల్లినయ్యాను. ఓహో అని సంతోషించింది, వెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాళ్ళని బతికించగలిగిన శక్తివంతుడు తన తండ్రి గారు. ఒక్క మాటతో బిడ్డల్ని ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతుడు ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అందుకని ఆవిడ అంగీకరించి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పెరుగుతుంటే వీళ్లలో యయాతి లక్షణాలు కనపడుతున్నాయి. యయాతి పోలికలు, వీళ్ళ యొక్క తేజస్సు, వీళ్ళ చేతులు, వీళ్ళ వేళ్ళు, ఇవన్నీ చాలా అందంగా, వాళ్ళు త్రేతాగ్నుల్లో ఉన్నారు క్షత్రియ తేజస్సుతో. 3 అమ్మతో ఆడుకుంటుంటే అక్కడ కర్మ కొద్దీ యయాతి కూర్చున్నాడు. రోజు వచ్చింది ఖచ్చితంగా దేవయాని. వచ్చి ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది.
యయాతి చెప్పలేదు, శర్మిష్ఠ ఊరుకుంది. ఇంతకుముందు ఒకసారి అందిగా. ఆవిడ పిల్లల్ని అడిగింది, మీ అమ్మా నాన్న ఎవర్రా అంది. నన్నయ్య గారు ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి. అవి గొప్ప సాముద్రిక లక్షణాలు. పొడుగు పొడుగ్గా ఉన్నటువంటి ఆ వేళ్లని ఇలా చాపి వాళ్ళు యయాతిని శర్మిష్ఠని చూపించారు. అంతే. ఉత్తర క్షణం ఆవిడ రథం ఎక్కి శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం యయాతి వెళ్ళి శుక్రాచార్యుల వారితో ఏం చెప్తుందో, ఆ శుక్రాచార్యుల వారు పుత్రికా ప్రీతితో ఏమంటాడో అని భయపడి ఈయన వెనక రథం వేసుకుని ఈయన ఇద్దరు వెళ్ళారు. ఈవిడ కన్నీటితో శుక్రాచార్యుల వారి పాదాలని అభిషేకం చేసేసింది. ఎందుకని? అహంకారం దెబ్బతింది. ఏ కోరిక తీర్చుకోవాలనుకుందో అది భంగపడింది. ఆ యయాతి వలన శర్మిష్ఠ 3 కొడుకులకు తల్లి. ఇది ఆవిడికి జీర్ణం కాలేదు. వెళ్ళి తండ్రి పాదాలు కడిగి అపారమైన వ్యగ్రతతో మాట్లాడేసింది. అలా మాట్లాడితే తండ్రి ఊరుకోడు, మహాకోపం వచ్చేస్తున్నాయి. నాన్న, నువ్వు ఏది జరగకూడదన్నావో అది జరిగింది. ఈయన శర్మిష్ఠ యందు అనురక్తుడయ్యాడు. కాబట్టి ఎంత అన్యాయం చేశాడో చూసావా నాన్న ఏడిచింది. పిల్ల అలా బావురుమంటే ఏ తండ్రి మనసు భగ్గుమందండి. ఇప్పుడు గబుక్కుని ఉచితానుచితములు మరిచిపోయి, అంత కోపంలో ఇలా అనొచ్చా అన్నది మరిచిపోయి గభాలన తన నోటి వెంట శుక్రాచార్యుల వారు ఒక మాట అనేశాడు. నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నీవు వృద్ధుడవగుదవుగాక. ఈ క్షణంలోనే పరమ వృద్ధుడివైపోతావు. నాడులు పైకొచ్చి జుత్తు ముగ్గుబుట్టయిపోయి ఒళ్ళంతా గజ 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 వణికిపోతూ చూపు మందగించి పొడిజొగ్గొచ్చి కొద్దిగా ఒళ్ళు వెచ్చనిచ్చి ఏమీ కనపడక కదిలిపోతూ ఇంద్రియములన్నీ కూడా జారిపోతుండగా వృద్ధాప్యాన్ని పొందుతాం. ఏమనలేదు దేవయ్య అని. అయ్య బాబాయ్ నాన్నగారండి, అదేంటండి అంత శాపం ఇచ్చారు. ఆయన అటువంటి శాపాన్ని పొందితే ఈవిడికి మాత్రం బాధ కాదండి. కానీ ఆవిడ బాధ పొందలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు శర్మిష్ఠ కూడా సంతోషించడానికి వీలు. ఇది ఆవిడ బాధ. ఇప్పుడు ఈయనకి వృద్ధాప్యం వస్తే వచ్చింది. ఇప్పుడు శర్మిష్ఠ ఏడవాలి. తను ఏడిచినా పర్వాలేదు. ఎంత క్రౌర్యం, ఎంత పగో, ఎంత అభిజాత్యం, ఎంత అహంకారం దెబ్బతింటే తట్టుకోలేని స్థితో. ఇది అన్న తర్వాత యయాతి చాలా చాలా తెలివైన వాడని చెప్పాలి ఆయన అన్న ఒక్క వాక్యానికి. మీరు జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ అనను ఆ వాక్యాన్ని. అందుకని మీరు ఒక్క మాటే వినవలసి ఉంటుంది ఆ వాక్యం. నేను 10 మాటల వాక్యం అనక్కర్లేదు, ఒక్క మారే నేను అంటాను. దాన్ని బట్టి వెంటనే శుక్రుడి మనసు ఎందుకు కలుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. యయాతి ఆయన పాదములు పట్టుకుని అన్నాడు, నాకు ఇంకా నీ కుమార్తె యందు ఇంద్రియ చాపల్యము విడవలేదు, నీవు నన్ను వృద్ధుడవు కమ్మని శపించావు. దీనికి మళ్ళీ దేవయాని సంతోషపడిపోయింది. అహంకారం కదండి. నేను ఒక్క మారే అంటానని చెప్పాను ఆ వాక్యాన్ని. ఎందుకంటే అటువంటి 10 మాటలు సభాముఖంగా అనక్కర్లా, ప్రాజ్ఞను మీ అందరూ పరిశీలించగలరు. కాబట్టి వెంటనే శుక్రాచార్యులు వారు అన్నారు. అప్పుడు దేవయాని సంతోషించడం గమనించి, ఓహో ఇతనికి మళ్ళీ యవ్వనం ఇవ్వాలి, ఎలా వృద్ధుడైపోవాలన్నాడుగా. అందుకని అన్నాడు, శర్మిష్ఠ వలన 3 కుమారులు ఉన్నారు, దేవయాని వలన 2 కుమారులు ఉన్నారు. దేవయాని వలన జన్మించిన 2 కుమారులలో ఏ ఒక్కడైనా, శర్మిష్ఠ వలన జన్మించిన కుమారులలో ఏ ఒక్కడైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని అతని యవ్వనాన్ని నీకిస్తే నువ్వు మళ్ళీ ఏ సుఖములను కోరుకున్నావో ఆ సుఖములను నువ్వు అనుభవించాలనుకున్నంత కాలం అనుభవించి నీ వృద్ధాప్యాన్ని నువ్వు పుచ్చేసుకుని ఏ కొడుకు నీకు యవ్వనం ఇచ్చాడో ఆ కొడుక్కి యవ్వనాన్ని ఇచ్చేసేయి. ఆ రోజుల్లో వాళ్ళకున్న తపస్సు చేత సాధ్యమయ్యేది. ఏమి ఇప్పుడు చచ్చిపోయిన వాడికి అన్ను తీసి బతికున్న వాడికి పెడితే సాధ్యమైందా? ఆ రోజున అది ఎందుకు సాధ్యం కాదని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు తపస్సుకని సాధ్యమైంది. ఆ రోజు దేవతలే వచ్చి ఎదురుగుండా కూర్చునేవారు అగ్నిహోత్రం దగ్గర హవిస్సు తినడానికి. కాబట్టి ఈ మాట అని శుక్రాచార్యుల వారి నోటి వెంట వేరొక మాట వచ్చేసింది. అది కదలిక. ఎవరు ధర్మమునకు కట్టుబడ్డారో చిట్ట చివర గెలవవలసిందే. ఆయన అన్నాడు, ఏ కొడుకు నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ కొడుకే నువ్వు రాజ్యాన్ని కూడా నీ తదనంతరము ఇయ్యి. అప్పటికి మహారాజ్ఞిగా ఉంది, కానీ తర్వాత రాజమాత ఎవరవ్వాలో, తర్వాత రాజ్యం ఏ వంశానికి వెళ్ళిపోవాలో
ఇప్పుడు శర్మిష్ఠ కుమారులు ముందుకొస్తారో దేవయాని కుమారులు ముందుకొస్తారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. తనకే ఒకరు చెప్పే మాట వినే లక్షణం లేని తన కొడుకులకు ఉంటుందా? దేవయాని చెప్తే వింటారా? ఇప్పుడు నాన్నగారు నా కూతురు దాసిగా వెళ్ళిపోతుంది అంటే విన్న కూతురు ఎవరుందో ఆ కూతురు కొడుకుల్లోనే ఎవరో వినాల్సి ఉంటుంది. మాట వినే తత్వం నీకోటి ఉంటే నీ పిల్లలకు ఉంటుంది. నీకే లేని నీ పిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా ఊరుకుదురు మీరు పెద్ద మాట విన్నట్టు. మీరు ఎన్ని మాటలు అహంకారంతో నాన్నగారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఏట్రా వాడు మన అంటారా అనేవారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చిందా అని అనుకోండి, అప్పుడు మీరేమంటారు ఇంక పిల్లలతో? అప్పుడు ఇంక తండ్రికి అనడానికి ఏముండదు. అందుకే శాస్త్రంలో ఏమంటారంటే కొడుకుకి తండ్రి నోరు విప్పి ధర్మమును చెప్పరాదు. అసలు కొడుకుకి ఎప్పుడు ఏ భయం ఉండాలంటే నాన్నగారండి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని కోడల్ని తీసుకుని వచ్చేస్తాడేమో స్వతంత్రంగా అన్న భయం తండ్రికి ఉండక్కర్లేదు. ఎందుకు ఉండక్కర్లేదో తెలుసా? అసలు నాన్నగారి జీవితం ఒకటి ధర్మబద్ధం అయితే మా నాన్నగారు ఇలాంటిది ఒప్పుకుంటారా అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో కొడుకటువంటి దుడుకు పని చెయ్యడు. దోషం అది కూడా దాటిపోతే అప్పుడు తల్లిదండ్రుల ప్రారంభం అనుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు తాను వినలేదు ఎప్పుడు మాట. ఇప్పుడు ఎలా వింటారు దేవయాని పిల్లలు? సంతోషించాడు, భార్యతో కలిసి ఇంటికి వెళ్ళాడు. 5గురిని పిలిచాడు. పిలిచి, ఒరే నాయనా, మీ తాతగారు నాకు శాపవాక్కు విడిచిపెట్టాడు. భూసురులాదిగల జనులీసుర సేవించిరేమి, నాకు ఈ వృద్ధాప్యం అకారణంగా వస్తుంది అని నాకు శాపం ఇచ్చాడు. అందుచేత నాకు అకారణంగా వృద్ధాప్యం వచ్చేసింది. దానితో పాటు ఒక విసులుబాటు ఇచ్చాడు. మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకొని మీ యవ్వనం నాకు ఇవ్వండి, నేను కొన్నాళ్ళు భోగాలు అనుభవించి విరక్తి కలిగిన తర్వాత మీకు మళ్ళీ యవ్వనం ఇచ్చేసి నా వృద్ధాప్యం పుచ్చేసుకుంటా. అలా ఎవరు ఇస్తారో వాళ్ళకి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నానన్న మాట మాత్రం పైకి చెప్పలేదు. చెప్పకుండా ఎవరైనా పుచ్చుకుంటారా అని అడిగాడు. ముందు దేవయాని యొక్క పిల్లల్ని పిలిచి, మొదట పుట్టినవాడు కాబట్టి యదువుని అడిగాడు, ఎరా పుచ్చుకుంటావా అని. అంటే పిల్లలు అన్నారు, తగిలి జరయు రుజయు దైవవశంబుననయ్యనేని వానిని అనుభవింతుగాక ఎరిగి ఎరిగి కడగి హరింటి చేకొందురయ్యా ఎట్టి కుమతులైనా. లోకంలో ఎవరికైనా వృద్ధాప్యం వచ్చినా అనారోగ్యం వచ్చినా ఎవరికి వచ్చిందో వాడు అనుభవించాలి. అంతేకాని లోకంలో ఎవడైనా ఎవరికో ముసల్తనం వచ్చేస్తే నాకు ఇచ్చేయని వేస్తారు అని గుర్చేసుకుని వీడికున్న యవనం వాడికి ఇస్తారా? వాడెవడికో జబ్బు వస్తే వాడు అనుభవించాలి. అంతేగాని మీ జబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి వాడి దగ్గర జబ్బు వీడు పుచ్చుకుంటాడా? వీడి ఆరోగ్యం వాడికి ఇస్తాడా? ఏమిన్నా పిచ్చి ప్రశ్న, మమ్మల్ని ఏమన్నా ఏమంటా ఏంటి? అసలు అలా అడగకూడదు, తప్పు నాన్న. అంటే ఆయన అన్నాడు, ఒక్కొక్కడిని పిలిచి అడిగాడు, యదువు ఇవ్వనని చెప్పేశాడు. కాబట్టి ఆయన అన్నాడు, నీకు అసలు రాజ్యాధికారము లేకుండుగాక, నీకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎవ్వరూ రాజ్యం చేయరు. అందుకే యాదవులు రాజ్యం చేయలేదు. కాబట్టి యదువంశమునందున్న వారికి రాజ్యాధికారము లేదు. రెండవ వాడు తుర్వసుని అడిగాడు, ఆయన అంగీకరించలేదు. దేవయాని బిడ్డలు వీళ్ళిద్దరు, అమ్మకి లేని తనం వీళ్ళకి వస్తుందా? కాబట్టి ఆయన అన్నాడు, మీకు ధర్మజ్ఞానము లేకుండుగాక, తండ్రి మాట వినడం గొప్పది అని మీకు తెలియలేదు. కాబట్టి మీకు ధర్మజ్ఞానం లేక ఆటవికులకు రాజులకు దురుగాక. శర్మిష్ఠ కొడుకుల్లో దృశ్యుణ్ణి పిలిచి అడిగాడు, నువ్వు తీసుకుంటావా? ఆయన అధిక్షేపించాడు. నీవు నా తర్వాత రాజ్యాధికారమును పొందకుందువుగాక, నీవు ఎంతసేపు కూడా నదుల దగ్గర సరస్సుల దగ్గర పడవలు తోసుకుని యాత్రికుల్ని ఇట్నుంచి అటు దింపేటటువంటి వాళ్ళ రాజ్యములకు రాజువుగాక. అనువుని పిలిచి అడిగాడు. ఆయన వృద్ధాప్యాన్ని చాలా చిన్నతనం చేసి మాట్లాడాడు. నీ వంశంలో పుట్టిన ఎవ్వరూ అసలు వృద్ధాప్యమును చూడకుండా మరణించెదరుగాక. కాబట్టి యవ్వనంలోనే మరణిస్తారు నీ వంశంలో. పూరుణ్ణి పిలిచి అడిగాడు. ఆయన అన్నాడు, తండ్రి మాట వినడం, తండ్రికి మేలు చెయ్యడం చెయ్యనినాడు ఈ దేహం ఎందుకు? కాబట్టి నాన్నగారు, నేను సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని తీసుకుంటాను, నా యవ్వనం మీరు తీసుకోండి. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలి అని అనిపిస్తే అప్పుడు నా యవ్వనాన్ని నాకు ఇచ్చేసి మీ వృద్ధాప్యాన్ని మీరు పుచ్చేసుకోండి అన్నాడు. వెంటనే ఆ పూర్వు దగ్గర ఆయన యవ్వనాన్ని పొంది ఒక 1000 సంవత్సరముల పాటు, ఆ రోజుల్లో ఆయుద్ధాయాలు అటువంటి, దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బతికాడు. ఒక 1000 సంవత్సరములు భోగములు అనుభవించి ఈ భోగములా అనేటటువంటి వైరాగ్యమును పొంది కొడుకుని పిలిచి ఆయన యవ్వనం ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేసి వృద్ధాప్యాన్ని పొందాడు. పొంది
కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు వానప్రస్థానికి వెళ్ళి. 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరం పంచాగ్నిహోత్రం మధ్య నీళ్లల్లో అన్నం తినకుండా గాలి తింటూ ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి చిట్ట చివరికి సశరీరుడై విమానం ఎక్కి ఇంద్రసభకి వెళ్లి దేవేంద్రలోకంలో భోగాలు అనుభవించి అక్కడి నుంచి బ్రహ్మగారి సభకి వెళ్లి కొన్ని కల్పముల పాటు బ్రహ్మగారి లోకంలో ఉండి మళ్లీ తిరిగి దేవేంద్రలోకానికి వచ్చాడు. ఇంత తపస్సు చేశాడు. ఎన్ని 100,000 సంవత్సరములు అన్నాడు ఇంద్రుడు. ఆయన్ని చూసి అన్నాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు, కొన్నాళ్ళు ఇక్కడ భోగం అనుభవించావు, ఏకంగా బ్రహ్మసభలో కొన్ని కల్పముల పాటు ఉన్నావు, మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చావు, ఎంత తపస్సు చేస్తే ఇది సాధ్యమైందయా అని ఇంద్రుడు అన్నాడు. ఏమి తపంబునరించితి భూమీశ్వర, పుణ్యమోక భోగంబుల తేజో మహిమను అనుభవించితివి, సామాన్యమే 100,000 సంవత్సరములు, 100,000 సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి ఇంత గొప్పగా ఇన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఇంత గొప్ప తపస్సును ఎలా చేయగలిగావయా అని అడిగాడు. అడిగితే ఏయాతి అన్నాడు, సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ ముని గణ ప్రవరులు భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగా వమరేంద్ర. ఇంద్రుడా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. సురులు కాని, దేవతలు కాని, దైత్యులు కాని, యక్షులు కాని, రాక్షసులు కాని, మనుష్యులు కాని, ఖేచరులు కాని, సిద్ధులు కాని, మునిగణములు కాని నేను చేసిన తపస్సు లాంటి తపస్సు చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో లేరు. వెంటనే ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎంత తపస్సైనా చేసి ఉండొచ్చు, నేను ఇలా తపస్సు చేశానంటే సంతోషిద్దును. మిగిలిన వాళ్ళని పెద్దలని పట్టుకుని పనికి వాళ్ళని చేసి వాళ్ళు నాలా ఏం చేయగలరన్నావే, ఈ అహంకారానికి నీ పుణ్యం నశించిపోయింది, పో భూమి మీద కన్నా అంతే. అక్కడి నుంచి కింద పడిపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అహంకార స్పర్శ ఇంత యయాతిని ఎంత కిందకి తీసుకొస్తుంది. ఆ ఒక్క మాటకి పోయింది నీ పుణ్యం అంతా. నువ్వు చేసిన తపస్సు, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు పోయింది అహంకారంతో నీకు వచ్చేసిన మాట వల్ల. పో కింద కదా. పడిపోతూ ఇంద్రుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావ, ఇంత అన్యాయంగా కింద పడిపోలేను, మళ్లీ వెళ్లి మనుష్యలోకంలో బతకలేను, కాబట్టి నన్ను నక్షత్ర మండలంలో నక్షత్రాలకి సమీపంలో ఉండే అవకాశం ఇమ్మన్నాడు. సరేనని అక్కడికి పంపారు. శిరి నక్షత్రం అని ఒక నక్షత్రంలో ఉండేటటువంటి కొంతమంది యయాతిని చూసి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన దౌహిత్రుడు, ఆయన కూతురు కొడుకులు. వాళ్ళు శరీరాలు కూడా విడిచిపెట్టి నక్షత్ర మండలానికి వెళ్ళారు. అప్పుడు ఇంకా ఈయన హాయిగా పైన తిరుగుతున్నాడు. ఒక్క మాటకి అహంకారానికి, అహంకారంతో ఇతరులు అవమానించినందుకు పడిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు, మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఇక్కడ ఎందుకు నక్షత్రాలకు దగ్గరలోకి వచ్చి నిలబడ్డారు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు యయాతి, అమరవిభుండు దాని వినియల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అదో భువన ప్రతాప సంభ్రమ వివశాప్పు చేసే అది పాడియా, ఇందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తప ఫలహాని వనర్పకుండునే. ఒకే ఒక్క మాట అన్నా, వాళ్ళందరూ ఏం చేస్తారు నాలా తపస్సు, దానికి నన్ను కిందకు బొమ్మన్నాడు ఇంద్రుడు. మళ్ళీ అడిగితే ఇక్కడికి పంపించాడు నక్షత్ర మండలానికి. నిజమే, ఎంత చిన్న మాటైనా అది అహంకారంతో మాట్లాడే ఒక్క మాటైనా ఇన్ని పుణ్యాల్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఇంద్రుడి తప్పే ఉంది, నాదే తప్పంత. అహంకారంతో మాట్లాడడం, పెద్దల్ని అధిక్షేపించి నేను ఎలా తపస్సు చేశానో చెప్తే పోదు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అంటాం ఎందుకు, దానివల్ల పడిపోయారు. కోరుకుంటే ఇదిగో ఇక్కడికి పంపారన్నారు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇన్ని లోకాలు తిరిగావు, ఇన్ని కల్పాలు ఉన్నావు, బ్రహ్మసభలో ఉండడం అంటే బ్రహ్మగారు మాట్లాడుతుంటే వినొచ్చు, నీకు ఎన్నో తెలిసి ఉంటాయి, మాకు ధర్మం గురించి 4 మాటలు చెప్పండి. అంటే సర్వభూత దయ్యకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్మ ఒండెరుంగా ఒరలు నొప్పి కోడకు పతాపమునరించు నదియకడున ధర్మం అనిరిబుధులు. ఆయన అన్నాడు, సర్వభూత దయ, సత్యమైన వాక్యము, ఈ 2 లోకంలో అత్యుత్తమమైనటువంటి ధర్మాలు. సమస్త భూతముల మీద దయ కలిగి ఉండడం, వాక్కునందు సత్యం ఉండడం, ఇతరులకు బాధ కలుగుతుందని తెలిసి కూడా బాధ పెట్టడం కన్నా పెద్ద ధర్మం లోకంలో ఇంకోటి లేదు అంటూ ఆయన ఒక ప్రసంగం చేశాడు. వేదము ప్రమాణము,
వేదము ఎలా చెప్పిందో అలా బతికి గృహస్థాశ్రమంలోకి వెళ్లి వేదము అనుభవించమన్న భోగములను అనుభవించి ఈ భోగములు భోగములా అనేటటువంటి ప్రశ్న వేసుకుని దానివల్ల వైరాగ్యములు పొంది వానప్రస్థానికి వెళ్ళి భార్యతో కలిసి తపస్సు చేసి చిట్ట చివర భార్యని కుమారుడి దగ్గరికి పంపి కాని భార్య శరీరాన్ని కాని విడిచిపెట్టేస్తే అప్పుడు తాను సన్యాసం తీసుకుని కాషాయం కట్టుకుని ఏ ఊరిలోకి రాకుండా ఏ పట్టణంలోకి రాకుండా ఏ గ్రామంలోకి రాకుండా బయట దూరంగా ఊరికి చిట్ట చివర ఎక్కడో ఏ చెట్టు చొర్రలోనో ఉండిపోయి ఆకలేస్తే వ్యాధి వచ్చినట్టు అప్పుడు మాత్రం ఊళ్ళోకి వెళ్ళి ఇళ్ల ముందుకెళ్ళి చెయ్యి తాపి 4 పిడతలు చేతిలో వేస్తే ఆ పిడతలు మాత్రమే తిని ఊరు బయట నివాసం చేసి నిరంతరము ఆత్మని మననం చేసుకుంటూ సాక్షి మాత్రంగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు కూడా తాను ఆత్మగా నిలబడగలిగిన సన్యాస స్థితిలో ఉండిపోయిన వాడెవరో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇలా బ్రతకమని వేదం చెప్పిందయా, అలా బ్రతకండి, అలా ఉండాలి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ అన్నాడు. అంటే వాళ్ళు చాలా సంతోషించి, మహానుభావా నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, నీకు ఇన్ని తెలిసున్న వాడివి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్న వాడివి కాబట్టి మాకు చెప్పు, మాకు పుణ్యలోకములు ఉన్నత లోకములు ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు ఉన్నాయి, మీరు ఉన్నత లోకములు పొందుతారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు రా నిన్ను కూడా మాతో మళ్ళీ ఉన్నత లోకాలకి తీసుకుపోతున్నాం. ఇంద్రుడు వద్దన్నాడుగా, ఎలా సాధ్యం అంటే సత్సంగం వలన సాధ్యమైంది అన్నారు. మేమింత పుణ్యం చేసి ఉన్నత లోకాలకు ఎడుతున్నాం, వెంటనే నీ అహంకారాన్ని విడిచిపెట్టి నాది తప్పే, నిజమే మహాత్ముల్ని నేను అలా అనకూడదు, అలా అన్న తర్వాత ఇంద్రుడు నా పుణ్యం పోయిందని కిందకి తోస్తే ఇంద్రుడి తప్పెక్కడుంది అని అన్నావే అని మాతో కలిసి నిలబడి మాట్లాడేవే, ఈ సత్సంగ పుణ్యం చేత మళ్ళీ నీకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటటువంటి అదృష్టం కలిగింది, రా వెళ్ళిపోదామని ఉన్నత లోకాలకు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అథవా దీని సారాంశం ఏమిటో తెలుసా అండి, అహంకారము పోవాలి అనుకున్న వాడికి ఏకైక మార్గము లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోటి కూడిక వలన అహంకారం అనేటటువంటిది నశించిపోతుంది. అరే వాళ్ళే అన్ని తెలుసున్న వాళ్ళు అంత వినయంగా ఉన్నారు, అంత మర్యాదగా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, అరే మనం దేనికి అహంకరిస్తాంరా, తప్పు కదా, తెల్లవారులేస్తే చూస్తున్నామని వాళ్ళని చూసి వాళ్లతో కలిసి ఉండడం వల్ల మనసు మారుతుంది. అదే విరుగుడు, అదే ఎంత కఠినమైన మనస్సునైనా ఎంత అహంకారమైన మనస్సునైనా మార్చగలదు అని చిట్ట చివర మనకి ఈ ఏయాతి ఉపాఖ్యానం చేత మనకి తెలియచేస్తూ, చూడండి ధర్మం అని ఒక మాట ఉంది కదా, అహంకారం పట్టుకుని ఉండిపోయిన దేవయాని చివరికి ఏం కోల్పోయిందంటే ఇంతటి మహారాజుకు భార్య రాజవంశానికి తల్లి కాలేకపోయింది. ఇటు ఒక బ్రాహ్మణుడికి భార్య అయి తాను బ్రాహ్మణి కాలేకపోయింది. ఇంత శుక్రాచార్యుల వారికి కూతురై ఆయనకి ఒక దౌహిత్రుణ్ణి బ్రాహ్మణుణ్ణి అందించలేకపోయింది. అహంకారం పట్టుకున్న దేవయాని ఏమిటి పొందగలిగింది? అమాయకత్వం చేత, పశిచరం చేత, అయోమయం చేత, తెలియనిచరం చేత ఏదైనా కావచ్చు, కానీ తప్పు తప్పే. అహంకారమునందు నిలబడిపోవడం ఎంత ప్రమాదం దేవయానికి తెచ్చింది. వినయానికి ధర్మానికి కట్టుబడిన శర్మిష్ఠ జీవితం చిట్ట చివర ఏ స్థితిని పొందింది. ఆమె మహారాజ్ఞి కావాలని కోరుకోకపోయినా ఆమెయే రాజమాత అయింది. చిట్ట చివర పూర్వుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చి మంత్రులందరూ అడిగాడు, పెద్దవాడు ఎదువు ఉన్నాడు కదా ఆయనకి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు. అప్పుడు చెప్పాడు, కొడుకు మాట వినని, తండ్రి మాట వినని కొడుకుకి తండ్రి యొక్క అధికారాన్ని ఐశ్వర్యాన్ని పంచుకునేటటువంటి అధికారం లేదు. నా మాట విన్నవాడు వాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు, భగవంతుడు పలికించాడు శర్మిష్ఠ ధర్మానికి. అందుకని నా మహానుభావుడు నా మామగారే ఆ మాట అన్నాడు, నీ మాట ఎవరు వింటాడో వాడికి రాజ్యం ఇమ్మని. విన్నవాడు పూరుడు. కాబట్టి నేను పూరుడికి రాజ్యం ఇస్తున్నానని పూరుడికి పట్టాభిషేకం చేసి ఆయనకి ధర్మాలు నేర్పి, ఇంద్రుడంతటి వాడు అడిగాడు ఏం నేర్పావని. సత్యవాక్యం గురించి, దానం గురించి, జ్ఞానుల యొక్క చరిత్ర ఎప్పుడూ చదువుకుంటుండు నాన్న. అర్హుడైన వాడు కనపడితే దానం ఇవ్వకుండా ఉండకు, దానివల్లే ఫలితం పొందుతావు. ఎప్పుడూ సత్యాన్ని పలుకు, ఎప్పుడూ కూడా సత్యము, ఉచితము, ధర్మము అయినటువంటి మాట మాత్రమే మాట్లాడుతుండని నా కొడుక్కి నేను నేర్పి పట్టాభిషేకం చేశాను అని చెప్పి పూరుడికి రాజ్యం ఇచ్చాడు. దానివల్ల పూరుణ్ణి కన్నా శర్మిష్ఠ రాజమాత అయింది. దేవయాని ఇంత రాజుని కట్టుకున్నా తనకి బిడ్డలు ముందు పుట్టినా వాళ్ళకి రాజ్యం ఇప్పించుకోలేకపోయింది.
అహంకారం పట్టుకుందో అదే తన కొడుకులకి రావలసిన సంపదని కూడా పోగొట్టేసింది. ఏమిటి సాధించుకుంది చివరికి? ఏమిటి మిగల్చుకుంది చివరికి? కాబట్టి అహంకారమును దూరం పెట్టుకో. నీ అంత నువ్వు ప్రయత్నం చేయి. నీ అంత నీవు అహంకారమును విడిచిపెట్టలేకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయి. మహాత్ములతో కలిసి ఉంటే, వారి మాటలు వింటే, వారి నడవడి చూస్తే, వాళ్లే అలా బతికినప్పుడు నాకేముందని ఇంత అహంకరించనని నీవు అహంకారమును విడిచిపెట్టగలిగిన స్థితి నీకు కలుగుతుందని ఒక దివ్యమైన ఉపదేశంతో మహానుభావుడు మన యొక్క శ్రేయస్సు కోరి వేదవ్యాసుడు భారతాంతర్గతంగా ఇస్తే నన్నయ్య గారు ఋషికల్యుడై ఆంధ్రీకరించి మనని ఉద్ధరించారు. రేపు మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. అందరూ సాధారణంగా వినాలి వినాలి వినాలని పరితపించిపోయేటటువంటి ఘట్టం. లోకంలో భారతం అంటే ఆదిపర్వంలో తప్పకుండా వినాలని కోరుకుంటారు. కణ్వ మహర్షి శకుంతల దుష్యంతోపాఖ్యానం రేపటి రోజున